వ్యక్తులు కనిపిస్తూ ఉంటాయి. సాత్విక వస్తువులు అది అధ్యాయంలో చెప్పారు. అందులో ఒకటి గాయత్రి ఛందస అహం. అన్ని ఛందస్సులలో గాయత్రిని నేనే. ఛందస్సు అంటే ఏమిటి? చిన్నప్పుడు చదివారు అందరూ, 10వ తరగతి వరకు చదివిన వాళ్ళకి అందరికీ తెలుసు. తెలుగు భాషలో ఛందస్సు అంటే పద్యాలను ఒక పద్ధతి ప్రకారం మర్చే విధానాన్ని ఛందస్సు అంటారు. ఆటవెలది, తేటగీతి, చంపకమాల, ఉత్పలమాల ఇవన్నీ పద్యాలు ఎలా పడితే అలా రాయడానికి కుదరదు. ఛందస్సు ఉంటుంది, ఆ ఫ్రేమ్ ఆ చక్రంలోనే రాయాలి. అలాగా గాయత్రి అనేది కూడా ఒక ఛందస్సు. వేదములో 7 ఛందస్సులు ఉన్నాయి. గాయత్రి, అనుష్ఠు, పంక్తి, త్రిష్ఠు, ఇలాగా 7 ఛందస్సులు. మళ్ళీ అక్షర భేదాలతో కొన్ని వందల రకాలు ఉంటాయి. అవి అందులో గాయత్రి అనేది ఒక విధానం, అక్షరాల అమరికను గాయత్రి అంటారు. అదొక ఛందస్సు. గాయత్రి ఛందస్సులో వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయి, వందల మంత్రాలు ఉన్నాయి. కానీ మనకు తెలిసినది ఏమిటంటే గాయత్రి మంత్రము అంటున్నాం. అదొకటే అనుకుంటున్నాం. గాయత్రి మంత్రం అని ఎందుకు అంటున్నామంటే గాయత్రి ఛందస్సులో ఉంది కాబట్టి. వేమన పద్యాల్లో ఎక్కువ మట్టుకు ఆటవెలది అనే ఛందస్సులో రచించాడు. ఉప్పు కప్పురంబు నొక్కపోలిక నుండు ఏమిటి? ఆటవెలది ఛందస్సు. ఇలా చాలా పద్యాలు ఉన్నాయి. అలాగా గాయత్రి ఒక ఛందస్సు. అందులో ఈ మంత్రం ఉంది. ఏది? ఓం భూర్భువస్సః. ఈ మంత్రం ఆ ఛందస్సులో ఉంది కాబట్టి దాన్ని గాయత్రి మంత్రం అంటారు. అదే ఛందస్సులో అనేక మంత్రాలు ఉన్నాయి, వాటిని కూడా గాయత్రి అనవచ్చు అంటారు. మహర్షి దయానంద సరస్వతుల వారు వేద విద్యను వెలికి తీసి మనకు అందించి వారు గాయత్రితో సమానంగా మరొక మంత్రాన్ని తెలియజేశారు. అది కూడా గాయత్రి. దానికి కూడా దేవత సవితే. ఏమిటి? విశ్వాని దేవ సవిత దురితాని పరాసువ యద్భద్రం తన్నహాస్వ. అది గాయత్రి మంత్రం. ఎందుకంటే ఛందస్సు అంటే దేవత కూడా అదే. సావిత్రి మంత్రం అని కూడా అనొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఈ గాయత్రి ఛందస్సు ఎలా ఉందో అనుష్ఠుప్ ఛందస్సు కూడా ఉంది, వేదంలో ఉంది. భగవద్గీత మొత్తము కూడా ఇంచుమించు అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. కొన్ని శ్లోకాలు తప్ప అంతా అనుష్ఠుపే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది అనుష్ఠుప్. రామాయణం కూడా అనుష్ఠుపులోనే ఉంటుంది. ఎందుకంటే సరళంగా ఉంటుంది, పాడుకోవడానికి తేలిగ్గా ఉంటుంది కాబట్టి మహర్షులు అందులోనే ఎక్కువ రాశారు. అనుష్ఠుప్ అనేది ఒక ఛందస్సు, ఒక ఒరవడి. ఇప్పుడు గాయత్రి కూడా ఒక ఛందస్సు. మరి ఇప్పుడు గాయత్రిని దేవత చేశారు. కాళ్ళు, చేతులు, ముఖము, 6 ముఖాలు 5 ముఖాలు కల్పించాం. గాయత్రి మాత అంటున్నారు. గుడులు కూడా పెట్టేశారు మన వాళ్ళు. గాయత్రి పరివారం ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఏమిటంటే గాయత్రి మాత దేవత అని వాళ్ళు గుడులు కూడా కడతారు చాలా చోట్ల కూడా. అంటే గాయత్రి అనేది ఒక వేదములోని ఛందస్సుకు పేరు. అది దేవత అంటే దివ్యమైన భావనలు అందించేదని అర్థం. మంత్రాన్ని కూడా కాళ్ళు చేతులు కల్పిస్తే ఒక ఆకారం ఇస్తే మన అనుష్ఠుపు కూడా అలా చేయండి. త్రిష్ఠుపు ఉంది, పంక్తి ఉంది, జగతి ఉంది, 7 ఛందస్సులు ఉన్నాయి. అన్నిటికీ ఒక్కొక్క రూపం కల్పన చేస్తారు కూడా మన వాళ్ళు. కనుక మనము భావన మర్చిపోతున్నాం, బాహ్య ఆడంబరానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. స్వామీజీ ఎలా ఉన్నారు? తెల్లగా ఉన్నారు, ఎర్రగా ఉన్నారు, దొడ్డుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, ఉంగరాలు పెట్టుకున్నాడు, మెడలో దండలు వేసుకున్నాడు, రుద్రాక్షలు వేసుకున్నాడు, నామాలు పెట్టుకున్నాడు, అడ్డనామాలు తిరుగున్నాడు, ఏం బట్టలు వేసుకున్నాడు, సిల్క్ బట్టలు వేసుకున్నాడు. ఇది అవసరం. అసలు
అసలు సబ్జెక్ట్ ఏం చెబుతున్నాడు, ఆయనకి ఎంత జ్ఞానం ఉంది, ఎంత త్యాగం ఉంది, ఎవరికి అవసరం. కారులో వచ్చాడు, బండి మీద వచ్చాడు. కారు 20 లక్షల కారు, 20 లక్షలు, 40 లక్షలు, ₹1 కోటి కారు. ₹1 కోటి కారు అయితే హై క్లాస్ స్వామి, హైటెక్. 10 లక్షల కారు వస్తే అయ్యో మామూలు చిన్న స్వామి. ఇంకా నడిచి వస్తేనైతే వాటిని పట్టించుకునే దిక్కు కూడా లేదు హిందూ సమాజం. అటువంటి సమాజంలో చదువుతున్నాము. మనిషి యొక్క శక్తి, వ్యక్తిత్వము, త్యాగము, తపస్సును గుర్తించే శక్తిని కోల్పోయింది హిందూ సమాజం. అందుకే దొంగ స్వాములు, దొంగ బాబాదాలు వీధి వీధికి, కాలిని ఊరికి కనిపిస్తున్నారు. వాళ్ళందరి భాగవతం అప్పుడప్పుడు పేపర్లో వస్తుంది, టీవీలో చూపిస్తూ ఉంటారు. చూపించేదాన్ని మనం కూడా తెలియదు. అందుకే మనము ఈ స్వాములు, బాబాలు కాదండి, వ్యక్తులను నమ్మకండి. సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, శాశ్వతమైన గ్రంథాలను నమ్మండి. ఆ గ్రంథాలను చెప్పే వ్యక్తులను కాకుండా ఆ గ్రంథాలు పట్టుకోండి. స్కూల్లో పాఠం చెప్తాడు తెలుగు మాస్టర్, హిందీ మాస్టారు చెప్పే విధానాన్ని బట్టి మనం అతన్ని ఇష్టపడతాం. అంతవరకు సరే, తప్పేం లేదు. తెలుగు మాస్టర్ మంచివాడండి, మాకు చాలా పద్యాలు నేర్పించాడండి, ఇప్పటికీ గుర్తుంది, ఎంత బాగా చెప్పేవాడు, అరటిపండు వచ్చినట్టు. ఒకసారి పాఠం వింటే అలాగే వెళ్ళి పరీక్షలు రాసేవాడు. నిజమే, అంత గొప్పగా తన వృత్తిని నిర్వహించాడు. ఆయనకు దండం పెట్టుకోవాల్సినంతవరకు. అని పరీక్షలో ఏంటంటే మా తెలుగు మాస్టర్ చాలా మంచివాడు, రాగయుక్తంగా ఇది రాస్తే మార్కులు ఇస్తారా? రాయవలసింది సబ్జెక్టు. అలాగా మీరు భగవంతుని పొందాలంటే గురువులకు నమస్కరించండి, సేవ చేయండి, కానీ దీనితోటి భగవంతుని పొందలేదు. గురువులు చెప్పిన ఉపదేశాలు గ్రహించుకొని వాటి ప్రకారం నడిచిన కొద్ది ముందుకెళ్తాం. ఉపదేశాలన్నీ ఏములకో పారేస్తున్నారు, గురువుల ఫోటోలు పెడుతున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, మొక్కుతున్నారు, పుట్టినరోజు చేస్తున్నారు, తద్దినాలు చేస్తున్నారు, పెళ్లి రోజు కూడా చేస్తున్నారు. వాళ్ళు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కేకులు తెచ్చిపోస్తున్నారు గురువులకు. ఏం చెప్తాము, ఎక్కడి నుంచి మొదలు పెడతాము? పూర్తిగా ఆ గురువులు అట్లాగే ఉన్నారు, శిష్యులు సరిపోయే లెక్క. బట్ ఇవన్నీ చేయమని ఎక్కడ ధర్మ గ్రంథాల్లో లేదమ్మా, అది తెలుసుకోండి. గురువుల పుట్టినరోజులు చేయమని ఎక్కడ చెప్పలేదు. పుట్టినరోజు చేయించుకునేవాడు అసలు గురువేగా. పుట్టుక ఎందుకు అని చెప్పి ఆ స్పృహ కలిగించేవాడు, ఆత్మస్పృహ కలిగించేవాడు గురువు. మనకు చరిత్రలో ఎక్కడ పుట్టినరోజు చేసుకున్నట్టు ఎక్కడ లేదే. కొత్త ట్రెండ్ అన్నమాట. ప్రజలకు ఇష్టమైంది చేస్తే నీకు ప్రజల దగ్గర అవుతారు. దగ్గర అయితే డబ్బులన్నీ జమ చేసుకోవచ్చు, మూటలు కట్టవచ్చు, పెద్ద ఆశ్రమాలు కట్టుకోవచ్చు. మళ్ళీ దాన్ని కాపాలి, సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, శిష్యుడి రూపంలో ఎవడొచ్చి మోస్తాడో తెలియదు. ఇవన్నీ అవస్థలు. మీరు పోయి చూడండి, 40 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాల ఆశ్రమం. మాకైతే ఒక్క రోజులోనే అక్కడ ఏం జరుగుతుందో భాగవతం అంతా కళ్ళకు గట్టిగట్ట తెలిసిపోతుంది. మీకేం తెలుస్తుందా? తెలియదు. అంటే సత్యము, ధర్మము, న్యాయం అనే దృష్టితో వెళ్ళండి. భగవంతుడి ఎక్స్రే తీసి మీ ముందు పెడతాడు. ఏ దానికోసం ప్రత్యేకంగా రియాక్టివ్ చేయాల్సిన పని లేదు, పరిశోధన చేయాల్సిన పని లేదు. మనిషిలో దృష్టి కావాలి. నీ దృష్టిని బట్టే సృష్టి. అందుకే గాయత్రి అనేది ఒక దివ్యమైన మంత్రం, మంచి భావన, భగవంతుని గురించి, మానవ జన్మ పరమార్థం గురించి, భగవంతుని ఏమి కోరుకోవాలో చెప్తుంది. గాయత్రి పరిపూర్ణ మంత్రం అని ఎందుకంటాం? స్తుతి, ప్రార్థన, ఉపాసన 3 ఉన్నాయండి. భగవంతుని యొక్క స్తుతి ఉంది, భగవంతుడు ఎలా ఉన్నాడు, భగవంతుని గుణకర్మ స్వభావాలు ఏమిటి, అది ఉంది. ప్రార్థన, భగవంతుని ఏమడగాలమ్మా చెప్పండి, భగవంతుని ఏమడగాలో తెలియదు. క్రైస్తవులకైతే బాగా తెలుసు. ఓ గాడ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్ అంటారు. ఓ దేవుడా మాకు రొట్టె ముక్కలు దయచేయి. మరి ముస్లింలు వాళ్ళేదో కోరుకుంటారు. కానీ మనకేమిటి? హిందువులు అనబడే వైదికుల యొక్క ఆకాంక్ష ఏమిటి? భగవంతుని ఏమడగాలి మనం? ధియో యో నః ప్రచోదయ. ఓ భగవంతుడా, మాకు సద్బుద్ధినిచ్చి సన్మార్గంలో నడిపించు. ఉంటే ఆ బుద్ధి ఒక్కటి ఉంటే ప్రపంచాన్ని శాసిస్తాం. బుద్ధి లేకపోతే
బుద్ధినాశ ప్రణశ్యతి సర్వనాశ. బుద్ధి లేక నేను పెళ్లి చేసుకున్నాను, నీకు ఏదో బుద్ధిమంతురాలు అనుకున్నాను, వాళ్ళు వీళ్ళు చెప్తే నమ్మాను, బుద్ధి లేక చేసుకున్నానని భర్త పర్యటన. భార్య మొదలై గ్రహిస్తుంది, ఒక 6 నెలల్లోనే గ్రహిస్తుంది భర్త ఎలాంటి వాడు, కుటుంబం ఎలాంటి. కానీ భర్తకు మాత్రం చాలా లేటుగా అర్థమవుతుంది. ఇక్కడ బుద్ధి తక్కువ కదా మగవాళ్ళకు ఒక స్థాయి బుద్ధి ఉందండి, ఆడవాళ్ళకు 2 బుద్ధి ఉంది. ఇది నేను గాలి మాటలు కాదు, శాస్త్ర ఆధారాలు. ఎలాగంటే సూర్యుడు నీకు తండ్రి, భూమి నీకు తల్లి అని వేదం చెప్తుంది. ఇది మన మాటలు కాదు. మాతా భూమి పుత్రోహం పృథివ్యా పర్జన్య పిత సౌనాధిప. కాబట్టి పొద్దున లేవగానే భూమాత మొక్కుతాం, సూర్యోదయం కాకముందే. సూర్యోదయం అయినాక సూర్యుడికి సూర్య నమస్కారం చేస్తారు. ఈ పరంపర ఉంది మనకి. ఎంత చదువు రాని వాళ్ళు కూడా ఊళ్ళల్లో ఇప్పటికి కూడా భూతల్లి భూమాతను కూడా మొక్కుతారు. ఫస్ట్ లేడీస్ ఫస్ట్, మాతృదేవోభవ. సెకండ్ పితృదేవోభవ. మరి సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు, అందరికీ తెలుసు, సైన్స్ చదివినవాడు. కానీ భూమాత తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. అంటే డబుల్ డ్యూటీ చేస్తుందని. అంటే 2 తెలివి ఉంటేనే కదా. సూర్యుడు ఒకటే డ్యూటీ చేస్తున్నాడు, తన చుట్టూ తానే తిరుగుతున్నాడు, అంతే సరిపోతున్నాయి. కానీ భూమాత 2 పని చేస్తుంది. చూడండి, మీరు ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేయలేదు. మగవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు చేసే పని కూడా ఆడవాళ్ళు చేస్తారు. 2 పనులు చేస్తారు వాళ్ళు. ఇలాంటి మనం చూస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలు పెంచుతున్నారు, వంటలు చేస్తున్నారు, వార్పులు చేస్తున్నారు. ఎవరో పాశ్చాత్య సంస్కృతి ఉన్న ఆడవాళ్ళు తప్ప కాస్త సంస్కారం ఉన్న ఆడవాళ్ళు తిప్పలు పడుకుంటూ ఉద్యోగము చేస్తున్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. వెన్ తెలిసేవి మనసు ఉంటే మార్గం ఉంటుంది. మగవాళ్ళు చేయలేకపోతున్నారు. ఆడవాళ్ళ సంపాదన తీసి దాచిపెట్టుకుంటున్నారు తప్ప ఆడవాళ్ళకి సహాయం చేసేవాళ్ళు తక్కువ. చేసినా ఎప్పుడో ఒకప్పుడు చేస్తారు, రోజు ఏమీ చేయరు. కనుక అందుకోసమే గాయత్రి దేవత అంటే అక్కడ ఒక రూపము కాదు, ఒక ఆకారము కాదు. మనం అన్ని ఆకారాలు కల్పించుకున్నాం. గాలి వాయుదేవుడు అంటున్నాం. వాయుదేవుడు ఎందుకు అంటే వాయువు మనకు దివ్యమైన శక్తిని ఇస్తుంది, ప్రాణశక్తిని ఇస్తుంది. కాబట్టి దేవత అని వేదం చెప్తుంది. ఎవరో చెప్పినవి కావాలి, ఇవన్నీ దేవతలే. భూమాత కూడా దేవతనే. కాబట్టి మొక్కుతున్నాం. భూమాత నిర్జీవము, జడము, చైతన్యం లేదు, కానీ అది మనకు ఉపకారం చేస్తుంది. ప్రాణం లేకపోయినా ఎన్నో వాటికి మనం గౌరవిస్తాం. జెండా ప్రాణం ఉందా? జెండా మంగళమని ఇలా ఎంత చేస్తున్నాము? జెండాను మొక్కడమేగా, జెండాను కాపాడుతాం. ఆ కాప మన సైనికులంతా దానికోసమే కదా ఉంది. పతాకాన్ని రక్షించాలి. రక్షించకపోతే పతాకం కిందికి దిగితే ఓడిపోయేటట్టు. కాబట్టి అలాగా యజ్ఞోపవీతం ఉంది. యజ్ఞోపవీతం ఏమిటి? దారమేగా. మంగళసూత్రం ఏమిటి? దారమేగా. ప్రాణం ఉందా? మనకి చేసి పెడుతుందా? కానీ అది ఏ భావనతోటి కట్టారు, ఏ భావనతో వేసుకున్నాం, ఆ భావన ప్రధానమైనది. కాబట్టి ఇక్కడ మనకు భూమాత అంటే నిర్జీవమైన, సూర్యుడు కూడా నిర్జీవమే. సూర్యుడికి ఏం కాళ్ళు చేతులు లేవు. కానీ తండ్రి అనే వేదం చెబుతుంది. తండ్రి ఎందుకంటే తండ్రి ఏ విధంగానైతే శక్తిని ఇచ్చి ఆ బలాన్ని ఇచ్చి కుటుంబాన్ని రక్షిస్తాడు, పోషణ చేస్తాడు. సూర్య రశ్మి కూడా నేను పోషణ చేస్తుంది. కాబట్టి సూర్యుడు తండ్రి అని చెప్తుంది వేదం. అందుకే ఇప్పుడు సోలార్ ఎనర్జీ అంటున్నాం. వాడుకునే వాళ్ళకు వాడుకున్నంత. కానీ సోలార్ ఎనర్జీ కంటే మన వాళ్ళకి కరెంట్ వెహికల్స్, విద్యుత్ శక్తికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దానికంటే అదే బెటర్ సోలార్ ఎనర్జీ. కనుక గాయత్రి అనేది ఒక మంత్రము. వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయి. 22,000 మంత్రాలు ఉన్నాయి ఇంచుమించు. అన్ని మంత్రాలు గాయత్రి కూడా ఒక మంత్రమే. ఈ విశ్వాని దేవ మంత్రం కూడా గాయత్రి ఛందస్సులో ఉంది కాబట్టి అది కూడా గాయత్రి మంత్రమే. ఇంకా చాలా ఉన్నాయి అట్లా. కేతం కృణ్వన్న కేతదే కేశో మధ్య అపేషసే సంషద్ధిరజాయథా. ఇది కూడా ఒక గాయత్రి మంత్రమే. గాయత్రి ఛందస్సులో
అటువంటి ఆ గాయత్రి మంత్రాన్ని ఎన్ని రకాలుగా మాయలు, మంత్రాలు, కుట్రలు, కుతంత్రాలు చేసి దాన్ని చిట్ట చివరికి ఎక్కడ వారేశారో ఎవరికి లేదు. ఎవరిదంతా చేసి స్వార్థపరులైన పండితులు. వాళ్ళు చదివి చావట్లేదు, వాళ్ళ పిల్లలకు నేర్పి చావట్లేదు, సామాన్య ప్రజలకు కూడా తప్పకుండా చేశారు. ఎంత నీచమైన ఆలోచన, ఎంత నీచమైన సంస్కారం ఆలోచన. నేను తినకపోయినా పర్వాలేదు, ఎవ్వడు తినకూడదు. ఇది నీచుల ఆలోచన. ఉత్తములు నేను తినకపోయినా పర్వాలేదు, అందరి కడుపునే ఉండాలి. మన శాస్త్రాలు, పుస్తకాలు, గ్రంథాలు అన్నీ వాటి పట్ల శ్రద్ధ లేకుండా, ఆసక్తి లేకుండా వాళ్ళు చదివి చావట్లేదు, ఎవరికి నేర్పండి. నేర్చుకుందామని వచ్చిన వాడికి మళ్ళీ నువ్వు ఎక్కడ పుట్టావు, నీ గోత్రం ఏంటి, నీ కులం ఏంటి అని అడుగుతున్నాను. కాబట్టి విద్యకు, సరస్వతికి, వివేకానికి, ధర్మానికి, దేశానికి పెద్ద ద్రోహం జరిగింది, జరుగుతూనే ఉందన్నమాట. ఇతరేతర కులాల్లో పుట్టిన వాళ్ళు ఎవరికో, అందరికీ ఆధ్యాత్మిక స్పృహ రాదండి, ఎవరికో పుడుతుంది పాపం. మనుష్యానాం సహస్రేషు, ఎవడో వాడు ఏ కులమో కావచ్చు, వాడు వస్తాడు పాపం, నేనేదో నేర్చుకోవాలను. నువ్వు ఎక్కడ పుట్టావు, నీ గోత్రం ఏంటి, మీ తల్లి ఎవరు, మీ నాన్న ఏం పని చేస్తారు, ఇవన్నీ అవసరం మనకు. వేదంలో కానీ ఉపనిషత్తులో ఎక్కడ లేదండి, మీరు చదివితే ఆశ్చర్యపోతారు. ఏరుల పుట్టుక, వీరుల పుట్టుక, ఋషుల పుట్టుక మనము విచారించదగినవి కాదు అని. ధైర్యాన్ని పుట్టుకతోటి లెక్క పెడతారా, జ్ఞానాన్ని పుట్టుకతో లెక్క పెడతారా, వ్యవహారాన్ని పుట్టుకతో గుర్తిస్తారా, సంస్కారాన్ని పుట్టుకతో గుర్తిస్తారా? ఎక్కడున్నాయి? ప్రమాణం ఉందా? మనం చెప్పుకున్నాం, ఇళయరాజా, యేసుదాస్, ఎలాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మన ఊహ కూడా అందరు అంత అట్టడుగు వర్గాలు. అటువంటి యేసుదాసు సంగీతం మళ్ళీ క్రిస్టియన్, సంగీతం నేర్చుకుందామని బయలుదేరితే చెంబై వైద్యనాథ్ అయ్యర్ ఏదో ఉంది పేరే, గొప్ప సంగీతకారుడు, తమిళనాడు బ్రాహ్మణోత్తముడు. ఆయన గమనించాడు, ఇక్కడ యోగ్యుడు ఇక్కడికి చెప్పాలి, చేరదీసి చెప్పాడు. అందరికీ చెప్పలేదే, యోగ్యులకు చెప్పాల్సిందే. అందరూ యోగ్యులు ఉండరు, ఏ కులంలోనైనా యోగ్యులు తక్కువే ఉంటారు. అది అతని యొక్క విద్వత్త, విద్యత. అలాగా చరిత్రలో ఎంతోమంది అలాగా గుర్తించి బోధించాలి, ఉపదేశించాడు. నారదుడు వాల్మీకి ఎందుకు చెప్పాడు? చెంచువాడో బోయవాడో ఏదో చెప్తారు కదా వాల్మీకి. బోయలు ఒక్కడే ఉన్నాడు వాల్మీకి, ఎంతమంది బోయలు లేదు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పలేదే. అంటే ఇతను యోగ్యుడని గుర్తించాడు. అదే తెలివి, అదే సంస్కారం. ఆ తెలివి లేదు ఇప్పుడు. లేకనే ఎవరు యోగ్యులు, ఎవరు అయోగ్యులు తెలుసుకోలేక మన శాస్త్రాలన్నీ దుమ్ముబట్టిపోతుంది. చదివేవాళ్ళే, చెప్పేవాళ్ళే. చదివి చెప్తే ఎవడో ఒకడు వింటాడు, చదివేవాళ్ళు లేనప్పుడు ఎవరు వింటారు? తల్లి తిని జీర్ణం చేసుకుంటే పాలు బిడ్డకిస్తుంది, తల్లే తినలేదు, తల్లే కడుపు మార్చుతుంది, బిడ్డకేం పాలు ఇస్తుంది? రక్తం ఇస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. సొల్లు కథలు, పిట్ట కథలు, లొట్ట కథలు, ఏవేవో కథలు చెప్పుకుంటూ బతికేస్తున్నారు పండితులంతా. అసలైన వేద శాస్త్రాల తత్వం చెప్పేవాళ్ళు లేదు. అంత కఠినం ఏమీ లేదే, చాలా సరళం. అసలు ఒక్క గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్నా, ఆ మంత్రాన్ని జపించుకున్నా సరే, అర్థం తెలియకుండా జపించినా కూడా ఆ మంత్ర తరంగాలు మనలను సన్మార్గంలో తీసుకెళ్తాయి. మనం చెప్పడం కాదు, విదేశీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మంత్రము పఠించినప్పుడు ఆ మంత్ర తరంగాలు ఫ్రీక్వెన్సీ వాళ్ళు రికార్డ్ చేసి చెప్తున్నారు. అటువంటి శక్తి ఉంది. మాత్రలు రెండు మింగుతున్నాను, టానిక్లు తాగుతున్నాను, అది దేంతో తయారు చేశారు ఎవరికైనా తెలుసా? అది ఎలా లోపల వేసేస్తున్నాం, నోట్లోనే వేస్తాం అన్ని టాబ్లెట్. తలనొప్పిది నోట్లోనే, కడుపు నొప్పిది నోట్లోనే, కళ్ళు కనిపించుకుంటే నోట్లోనే, కాళ్ళ నొప్పులు నోట్లోనే. అది కాలు దగ్గరికే వెళ్ళి వైద్యం చేస్తుంది, రిలీఫ్ ఇస్తుంది. నెత్తి తల దగ్గరికే వెళ్ళి రిలీఫ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎవరు పంపిస్తున్నారు దాన్ని? ఆ మాత్రం అక్కడికే పంపాలని డాక్టర్ చెప్తున్నాడా? మెడికల్ కంపెనీ చెప్తుందా? మీరు చెప్తున్నారా? దానికి ఎలా తెలిసింది తలనొప్పి నేను తగ్గించాలని? అది భగవంతుని వ్యవస్థ,
అది ధర్మం, ప్రకృతి ధర్మం అది తెలుసుకోకుండా ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు రక్షిస్తారు అని చాలామంది హిందువులు భ్రమంలో ఉన్నారు. నువ్వు చేసిన ధర్మమే నిన్ను రక్షిస్తుంది. లక్షలు కోట్ల మందిలో అయినా సరే నాకు చెప్పారు ఉదాహరణ శాస్త్రాలు. 1000 ఆవులు ఉన్నాయి. దూడను వదిలిపెడితే అన్ని ఆవుల్లో కూడా తల్లి దగ్గరికే పోతున్నారు. దానికి అంత తెలివి ఉంది. మన పిల్లలకి అసలేదు. 6 నెలల పిల్లల్ని వదిలితే పాకుండా ఎక్కడ పోతాడో తెలియదు. కానీ ఆ దూడ తల్లి దగ్గరికే వెళుతుంది. అలాగా ధర్మము కానీ అధర్మము కానీ చేసిన వ్యక్తి ముల్లోకాలలో ఎక్కడ రాకుండా వాడి దగ్గరికే పోతుంది. నాకే వచ్చి పడింది, ఏమిటి కష్టం, ఈ కర్మ అనుకుంటూ ఉంటాను. అందరూ బాగున్నారు, నాకే ఎందుకు వచ్చింది అని. నీకు రాసి పెట్టింది నువ్వు చేసుకున్నదే రాసి పెట్టాలి. కొత్తగా ఏం రాయాడు భగవంతుడు. కాబట్టి ఇది తెలుసుకొని అధర్మానికి, అన్యాయానికి, అసత్యానికి భయపడి దూరంగా ఉందని చెప్తున్నారు. రాముడి జీవితాన్ని చూడు, పాండవుల జీవితాన్ని చూడు. వాళ్ళకి ఏ గుణాలు తక్కువ ఉన్నాయి? సర్వ సద్గుణాలు ఉన్నాయి. ఎందుకు కష్టాలు వచ్చాయి? వాళ్ళే చెప్పారు, నేనేదో పూర్వజన్మలో పాపం చేసానేమో అందుకే కష్టాలు వచ్చాయి. రాముడు ఎన్నోసార్లు అన్నాడు, పాండవులు చెప్పారు. మరి మనం ఎంత? కాబట్టి అది తెలుసుకొని ఈ జన్మలో పాపానికి దూరంగా ఉండటం. పుణ్యం చేయకపోయినా పర్లేదు, పాపానికి సహకరించడం కానీ చేయడం కానీ చేయము. అందుకే ఆ పాప వాసనలు అంటారు. ఆ పాప వాసనలు పాపం వైపు తీసుకుపోతాయి, పుణ్య వాసనలు పుణ్యం వైపు తీసుకెళ్తాయి. అందుకోసం ఈ గాయత్రి ఎందుకు గొప్పది అంటే, గాయంతం త్రాయతే ఇది గాయత్రి. గానము చేసిన వాడిని రక్షిస్తుందట. ఎలా రక్షిస్తుంది? కత్తులు, కటార్లు, బాణాలు, తుపాకులతో రక్షిస్తుందా? రక్షించడం అంటే చెడు వైపు పోకుండా మన మనస్సును, ఆలోచనలను నియంత్రిస్తుంది గాయత్రి మంత్రం. అందుకని ఇది గాయత్రి అని. గయా ప్రాణాః తాన్ త్రాయతే ఇది గాయత్రి అని కూడా చెప్పారు. ప్రాణాలకు గయ అని పేరు. ఈ ప్రాణాలను రక్షిస్తుంది, ప్రాణశక్తిని రక్షిస్తుంది, పెంపొందిస్తుంది. కాబట్టి గాయత్రి అని. గాయత్రికి ప్రాణాలకు లింకు, సంబంధం ఉంది అని చెప్పారు. ప్రాణాలకు మనస్సుకు సంబంధం ఉంది. కాబట్టి ఆ గాయత్రి జపము ద్వారా ఆ తరంగాలు నీ మనస్సును, ప్రాణశక్తిని అదుపులో పెడతాయి, అభివృద్ధి చేస్తాయి. కనుక గాయత్రిని మహామంత్రం అన్నారు. 20,000 మంత్రాలు, 21,000 మంత్రాల్లో గాయత్రినే మహామంత్రం అన్నారు. మళ్ళీ మనకు ఇంకొకటి ఉంది, మృత్యుంజయ మంత్రం. ఈ 2 మంత్రాలు ఇంచుమించు సంస్కారవంతులందరికీ తెలుసు. మృత్యుంజయ మహామంత్రం, గాయత్రి మహామంత్రం. అది మృత్యువు నుంచి, మృత్యు భయం నుంచి తప్పించుకోవడానికి, ఇది బుద్ధిశక్తిని పెంపొందించుకోవడానికి. కనుక మనము గాయత్రిని వదిలిపెట్టాము కాబట్టి బానిసల్లాగా చేతగా చేవలేక బతుకుతున్నారు. డబ్బులున్నాయి, బంధువులున్నారు, ఆస్తులున్నాయి, ఇళ్ళున్నాయి, వాకిళ్ళున్నాయి, భయంగా బతుకుతున్నారు హిందువులు. 80% హిందువులు ఉన్నారు ఈ దేశంలో. హిందువులే భయపడుతున్నారు. బీజేపీ వచ్చింది, మోడీ వచ్చాడని చెబుతున్నారు, మళ్ళీ భయపడుతున్నాం. ఎందుకు ఈ భయం? మనము మూల మంత్రాన్ని వదిలిపెట్టాము. మూల మంత్రము ఎప్పుడు వదిలిపెట్టామో అప్పుడే భయం మొదలైంది. కాబట్టి మనం మూలంతో కనెక్ట్ కావాలి. ఒక ఆడపిల్ల అత్తగారింటికి వచ్చి ఎంత గొప్ప ధనవంతులు కానివ్వండి, అష్టైశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా పుట్టింటిని మర్చిపోదు. పుట్టింటితో కనెక్షన్ ఉంటుందని. పుట్టింటి వాళ్ళు పెద్దవాళ్ళే కానివ్వండి, వదిలిపెట్టదు. ఎప్పుడో ఒకప్పుడు వెళుతుంది, పలకరిస్తుంది, చూస్తూ ఉంటుంది. మనం పుట్టిల్లు మర్చిపోయాం, అట్టింటి మోహంలో పడిపోయాం. కాబట్టి హిందువులు ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు కాపాడుతారని భ్రమలో జీవిస్తున్నారు. ఎవరు రక్షించడు. ఇంటికి వచ్చి కాపలా కాస్తారు ఎవరైనా? ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరు చూస్తారు? ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా నీ ధర్మాన్ని బట్టే నీకు రక్షణ జరుగుతుంది. కాబట్టి గాయత్రి మంత్రము మహామంత్రము, మూల మంత్రము, ఆది మంత్రము, దివ్య మంత్రము, గురు మంత్రం అన్నారు. గురువు లేడు, గురువు కావాలి, నాకు గురువు కావాలి. తిరుగుతున్నారు, దొంగ గురువుల వెంట తిరుగుతున్నారు. ఇది గురు మంత్రము, గురువులకే మంత్రము.
గురువైన మంత్రము. ఈ మంత్రాన్ని పక్కన పెట్టడం అంటే వాళ్ళకి తెలియదు, మరి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? చెప్తే కదా తెలిసేది. రాముడు ఈ మంత్రాన్ని చెప్పించుకున్నాడు, కృష్ణుడు ఇదే మంత్రం, హనుమంతుడు ఇదే మంత్రం, మహర్షులంతా ఇదే మంత్రం. ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉపనయనం జరిగినా గాయత్రిని బోధిస్తారు పిల్లవాడికి. ఇంకా వేరే చెప్పట్లేదే. కొత్త కొత్త ట్రెండ్లు వచ్చాయి, కొత్త కొత్త గురువులు వచ్చారు, కొత్త కొత్త ఉపదేశాలు చెప్తున్నారు. అయినా కూడా అదే చెప్పాలి. సంధ్యోపాసనలో చదివే మంత్రం గాయత్రి. అటువంటి గాయత్రి ఎంత నిర్లక్ష్యం అయిపోయిందంటే ఎవ్వరికి మానసిక శక్తి లేదు. ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, రకరకాలైనటువంటి నేరాలు, ఘోరాలు, పాపాలు, దోషాలు. ఏమిటి? మనిషి శాంతి అనేది ఉందా అసలు? కుటుంబంలో శాంతి ఉండేది ఒకప్పుడు. ఎక్కడో అక్కడో తిరిగి తిప్పలు పడి ఇంటికి వస్తే అసలు ప్రశాంతంగా ఉంటుందని ఇంటికి వచ్చేవాడు. ఇంట్లోనే అశాంతి, అంతటా శాంతి ఉంది, ఇంట్లోనే అశాంతి. ఇంటికి రావాలంటే భయపడి వస్తున్నారు. ఉద్యమ కోరికలు, రకరకాల కోరికలు, ఏ రకంగా పీడిస్తారో, హింసిస్తారో, ఏమడుగుతారో, ఎలా దాడి చేస్తారో తెలియదు. ఎందుకు అంటే మూలము నుండి మూలకు వెళ్ళిపోయావు కాబట్టి ఈ స్థితి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ ఇది ఒక మంత్రం వాడారు. దాన్ని లేదో కల్మాను ఏదో అంటారు ముస్లిం. ఇది దీన్ని చదవకుండా ఏ మేకను, గొర్రెను, కోడిని దేన్ని కొయ్యేవాడు. అది ఏ ముస్లిం అయినా అక్కడ చెప్తాడు. వాడు చదువు రానివాడు, రిక్షా దొరుకునేవాడు, మెకానిక్గా వాడు చదువు రాకపోయినా చెప్తారు వాడు. మనం గాయత్రి మంత్రం, గాయత్రి హోటల్ అక్కడ ఉందండి, గాయత్రి విద్యాలయం ఇక్కడ ఉందండి, గాయత్రి మెస్ ఇక్కడ ఉంది, గాయత్రి అనే అమ్మాయి మా సందులో ఉంటుందండి. గాయత్రి మంత్రం మాత్రం ఒడిగిరారు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాము. అంటే సంస్కారహీనులు, విద్యాహీనులు, వివేకహీనులైపోయారు హిందువులు. అందుకే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతున్నారు. ఎంత డబ్బున్నాము. కరోనా సమయంలో చూడండి, అన్ని మతాల సంగతి తేలిపోయింది. మసీదులు మూలబడ్డాయి, చర్చిలు మూలబడ్డాయి, గుడులు కూడా మూతపడ్డాయి. ఒక్క అగ్నిహోత్రం మాత్రం ఆరిపోలేదండి. అగ్నిహోత్రము ఎవరు ఆపలేదు, గాయత్రి ఉచ్చారణను ఆపలేదు. ఎందుకు అంటే అగ్నిహోత్రమే నిజమైన దేవాలయం, దేవతలకు సమర్పించే విధానం అదే. అదే పక్కన పెట్టేశాం, గాయత్రిని పక్కన పెట్టేశాం, భయపడతాం. డాక్టర్లే దేవుళ్ళు, నర్సులే దేవతలు, హాస్పిటలే దేవాలయం, ఔషధాలే అమృతం. ఇటువంటి భ్రమలో బతుకుతున్నారు. అవే రక్షిస్తాయి, రక్షించగలుగుతాయి? చెప్పండి. దేవుడు, ధర్మము, ధ్యానము, సత్సంగము వీటికి ఏ శక్తి లేదు. ఈ విధంగా భావిస్తున్నారు మనుషులను. ఆ శక్తి నీకు అగుపడదు, నీకు తెలియదు. ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఆ శక్తితోటి మాట్లాడుతున్నాం, లేకుంటే ఎప్పుడో టపా కట్టేవాళ్ళం. కనుక దైవ శక్తిని తెలుసుకోవడానికి ఎంతో సూక్ష్మ బుద్ధి కావాలి, సంస్కారం కావాలి. మహర్షులు చెప్పారు, మనకు గుడ్డిగా నమ్ముకుంటూ పోవడమే. కరోనా టైంలో కూడా మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేశాం, విశేష మూలికలతో. మా అపార్ట్మెంట్లో, హైదరాబాద్ మా అపార్ట్మెంట్లో 15 ఇళ్ళు ఉండేవి. ఎవ్వరికి ఏది రాదు. 3 నెలలు 4 నెలలు ఉండి మీరు అందరూ ప్రశాంతంగా హాయిగా ఉంటారు. అగ్నిహోత్రంలో ఆ శక్తి ఉంది. ఆ కరోనా దయ వల్లనే మేము అంకాపూర్లో ఆశ్రమం కట్టుకొని ఉన్నాం. కరోనా దయ వల్ల, అంటే కరోనా వల్ల వచ్చిన భయంతో అగ్నిహోత్రం చేసి గ్రామస్తులు మాకు సహకరించారు. కాబట్టి అగ్నిహోత్రం అనేది చాలా గొప్ప వ్యవస్థ, బ్రహ్మాస్త్రం. మహర్షులు మనకు అందించినటువంటి కామధేను, కల్పతరు అని చెప్పారు. గీతలోనే ఉన్నాయి 20-25 శ్లోకాలు అగ్నిహోత్రం గొప్పతనం గురించి. 50 వరకు తెలియదు. కాబట్టి మన మూలము నుండి పక్కకి వెళ్ళిపోయి ఇవన్నీ సమస్యలు. ఇంకా మూలాన్ని వదిలిపెట్టకూడదు. గాయత్రి మహామంత్రము, మూల మంత్రం. అన్ని మంత్రాల్లోకి గొప్ప మంత్రం. అన్ని ఒక పక్కన, ఒకటి ఒక పక్కన.
అటువంటి మంత్రం చివరికి ఏమైంది, మీరు శూద్రులు చదవకూడదు, సరే పోయి పక్కన. మహిళలు అసలే చదవకూడదు, ఆడపుట్టగా పుట్టారు కాబట్టి మీకు అర్హత లేదు. ఇప్పటికీ మీకు చూపిస్తారు యూట్యూబ్లో, ఎంతో మంది చెప్తున్నారు, హిందీ స్వామీజీ, తెలుగు స్వామీజీ. ఎవరు, ఎందుకు, ఏమిటి, ఎలా చెబుతున్నారు అని అడిగే దిక్కు లేదు. ఎందుకంటే తాన తన యథా రాజ తథా ప్రజ, యథా గురువు తథా శిష్య. సీతమ్మ ఏమీ చదవకుండానే దేవత అయ్యిందా? చదువుదాని మొద్ద? సీతమ్మ చదువుకోలేదా? సీతమ్మ ప్రతిరోజు సంధ్యావందనం చేసుకునేది అని రామాయణంలోనే ఉంది స్పష్టంగా. కౌసల్య, రాముడు వనవాసానికి వెళ్లే ముందు కౌసల్య దగ్గరికి వెళుతాడు, తల్లి దగ్గర ఆశీర్వాదం చేసి. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆమె పట్టుబట్టలు కట్టుకొని అగ్నిహోత్రం చేస్తున్నది రామాయణంలో ఉంది. ఇంకా ఆ పుస్తకాలు అంటే చూపిస్తా, పైన ఉందా రామాయణం, తీసి పెట్టండి చూపిస్తా. ఇవన్నీ అడిగేవాడు లేదు, చెప్పేవాడు లేదు, మహిళల భక్తులే. మరి గాయత్రి దేవత అని తయారు చేసి పెట్టారు కదా, ఆ దేవత ఏ రూపంలో ఉంది? స్త్రీ రూపంలో ఎందుకు పెట్టారు? మరి మగవాళ్ళకి అధికారం అంటే మగ రూపంలో ఎందుకు పెట్టుకోలేదు? ఎవడు అడగట్లేదు. సాగుతుంది అన్యాయం, అక్రమం, అధర్మం, ఆధ్యాత్మిక ముసుగులో. కాబట్టి ఈ ముసుగు చాలా ప్రమాదం. సీతను ఎత్తుకుపోవడానికి రావణాసురుడు ఏ ముసుగు వేసుకొని వచ్చాడు తెలుసా? సన్యాసి వేషంలో వచ్చాడు. ఎందుకంటే సేఫ్టీ. వేరే వేషంలో వస్తే నాకు వెతుకుతారు, తెలిసిపోతుంది కదా. మరి దొంగ సన్యాసులు, దొంగ పాపాలు, దొంగ పండితులు హిందూ మతంలో చెలరేగిపోతున్నారు. వాడిని పట్టుకునేవాడే లేదు. ఏదో కొంత వాక్చాతుర్యం ఉంటుంది, దాంతో నెట్టుగా వస్తున్నారు. శాస్త్రాలు ఏది చెప్పారు అది చెప్పు, నీ పైత్యం అంత అవసరం లేదు. శాస్త్రాలను అవగాహన చేయించడానికి నువ్వు కథలు చెప్తావా, ఉపమానాలు చెప్తావా, ఉదాహరణలు ఇస్తావు, ఇవ్వు. కానీ చివరికి ప్రతిపాదించవలసింది ఏమిటి? శాస్త్రము. ఆ శాస్త్రం ఎక్కడ పోయిందో తెలియదు, శాస్త్రాల పేర్లు కూడా తెలియదు. దర్శనం అంటున్నాం, దర్శనం అయిందా అంటున్నారు. తిరుపతి పోతే దర్శనం కావాలి, శ్రీశైలం పోతే దర్శనం కావాలి. కానీ దర్శనం అనే శబ్దము అసలు మన వైదికంలో 6 దర్శనాలు ఉన్నాయి, 6 దర్శనాలు. యోగ దర్శనము, వైశేషిక దర్శనము, సాంఖ్య దర్శనము, తర్వాత మీమాంసా దర్శనము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస దర్శనము. మరి ఇలాగా 6 దర్శనాలు ఉన్నాయి మనకు. ఆ దర్శనాలు అన్ని పోయి ఈ దర్శనమే మిగిలి. కాబట్టి మనం పూర్తిగా భగవంతునికి, ధర్మానికి వేల లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాం. హిందూ, మీ మూలం ఏంటో తెలుసుకోండి, మూలానికి వెళ్ళండి. ఇంగ్లీష్లో రూట్స్ అనే ఒక నావెల్, తెలుగులోనేమో 7 తరాలు అని అనువాదం చేశారని. దాన్ని రాసిన వ్యక్తి ఒక ఆఫ్రికన్ అన్నమాట. ఆఫ్రికన్ను పూర్వం ఏంటంటే అమెరికాలో ఆఫ్రికా దేశానికి వెళ్ళి అమెరికన్స్ అంతా కూడా ఆ ఆఫ్రికన్ అనాగరికులు, ఆటవికులు, వాళ్ళకి ఏమీ తెలియదు కదా పాపం, వాళ్ళ గూడాలు, వాళ్ళ నివాసాల మీద దాడి చేసి జంతువులను పట్టుకున్నట్టు వాళ్ళని వలలు వేసి పట్టుకొని పడవల్లో తీసుకొచ్చి అమెరికా మార్కెట్లో అమ్మేవాళ్ళు. అలాగే మనం గేదెలు, పశువులు అమ్ముకుంటామే ఆ రకంగా అమ్మేవాళ్ళు. అట్లా లక్షల మందిని పట్టుకొచ్చి అమెరికాలో అమ్మితే కొనుక్కొని ఇంటి ముందు కుక్కల్లాగా కట్టేసుకునేవాళ్ళు, అన్ని పనులు చేయించుకునేవాళ్ళు వాళ్ళతో. అయితే అలాగా పట్టుకొచ్చిన ఒక వ్యక్తి తర్వాత అబ్రహాం లింకన్ ఆ బానిస ఆచారాన్ని నిర్మూలించి చట్టం చేశాడు, అది రద్దయిపోయింది. వారు కూడా స్వతంత్రులు అయిపోయారు. అయిన తర్వాత అక్కడ ఏదో గూడెం నుంచి ఎత్తుకొచ్చారు ఒక కుటుంబం. అతని కొడుకు మనవడు, మునివనవాడు. అతను పెరిగి పెద్ద అయిన తర్వాత నా మూలం ఏమిటి, నా తాతలు తండ్రులు ఎవరు, ఎక్కడున్నారని వెతుక్కుంటూ ఆఫ్రికా వెళ్తాడు. ఆఫ్రికన్స్ కూడా మళ్ళీ పేరు, ఆ పేరు, ఈ పేరు, గోత్రాలన్నీ ఉంటాయి వాళ్ళకి కూడా. ఆ గోత్రాలను పట్టుకొని వెతుక్కుంటూ వెళ్తాడనమాట. ఆ కథే ఆ 7 తరాలు. అంటే ఎప్పుడో జరిగింది, 100 ఏళ్ల కిందట వచ్చేసింది ఆ ఫ్యామిలీ, ఎత్తుకొచ్చారు. 100 ఏళ్ళ తర్వాత వెళ్ళాడు. అంటే ఎంత తపన తెలుసుకోవాలి తన మూలాన్ని, ఎంత ఉత్సాహం. మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి, లేవనేం లేదు, అన్ని దొరుకుతాయి. ఇప్పుడు
అయినా కూడా శ్రద్ధ లేదు. ఎవ్వరు దాచిపెట్టినా దాగేది ఏమీ లేదు. శ్రద్ధ ఉంటే అన్నీ వస్తాయి, ఆలోచన ఉంటే అందుబాటులోకి వస్తుంది. మీరు ఇక్కడికి అందరూ ఎందుకు వచ్చారు? ప్రతి ఒక్కరికి విడివిడిగా వ్యక్తిగతంగా వచ్చి చెప్పారు, బొట్లు పెట్టి ఏమైనా తాంబూలం ఇచ్చి చెప్పారు. అంటే శ్రద్ధాసక్తులను బట్టి సమాచారాన్ని అందుకొని వచ్చేసారు. అట్లాగా కాబట్టి మనకు శ్రద్ధాసక్తులు ఎప్పుడు ఉంటాయో, సత్యమే కావాలి, ధర్మమే నడుస్తాను, న్యాయమే చేస్తానని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు భగవంతుడు అటువంటి సమాచారం అందిస్తాడు, అటువంటి వ్యక్తులను కూడా మనం తీసుకొస్తాడు. కనుక గాయత్రి మహామంత్రము స్త్రీ కాదు, స్త్రీ దేవత కాదు. గాయత్రి అనే శబ్దము స్త్రీలింగం. సావిత్రి, గాయత్రి, సీత, సరస్వతి, లక్ష్మి ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు, అంతే తప్ప స్త్రీలింగ రూపాలు కాదు. మరి అటువంటి గాయత్రి మంత్రము పూర్వంలో ఉపనిషత్తులో చూస్తాం. మహిళా మనులు కూడా వేద శాస్త్రాలు చదివారని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మరి ఇప్పుడంటే మహిళలకు ఓడడం పెట్టడం ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మేకప్లు వేసుకోవడం, ఫ్యాషన్ పీరియడ్లు ఇది నేర్పించారు. ఇంకా ఒక తల్లి బిడ్డకు నేర్పించింది, అమ్మమ్మ అమ్మకు నేర్పించింది. ఇదే ఆడజన్మ, ఇదే పరమార్థం అంటే ఇదే నడుస్తుంది ట్రెండ్. ఆడవాళ్ళంటే వంట చేసుకోవాలి, బట్టలు చక్కటి బట్టలు, ఇంట్లో 100 చీరలు 200 చీరలు ఉండాలి, మేకప్ చేసుకోవాలి, ఇంతే ఆడజన్మ, పిల్లల్ని కనాలి, పెంచాలి. కానీ ఇలా లేదండి. మనం మహాపురుషులు, మహా వీర మాతలు, వీర వనితలు, వీర నారీమణులు ఎంతమంది ఉన్నారు. ఋషికలు, యోగినులు పుట్టిన దేశం ఇది. అటువంటి వాళ్ళు ఎందుకు తయారు కావట్లేదంటే బ్యాక్గ్రౌండ్ లేదు. బ్యాక్గ్రౌండ్ ఉంటే అవుతారు. కనుక ఉభయ భారతి మనం వింటాం. శంకరాచార్యుడితో వాగ్వాదం చేసిన విదుషీమణి, శంకరుడే ఓడిపోయాడు. ఒక మామూలు గృహస్థుడ భర్త తరఫున వాదించింది. అంటే మామూలు గృహస్థురాలకి అంత పాండిత్యం ఉండేది, ఇప్పుడు ఎక్కడుంది పాండిత్యం? కాబట్టి మహిళలు ఇలాగే ఉండాలి, పురుషులు ఇలాగే మీసాలు తీసుకుంటూ సందులు గొంతులు అంటూ తిరగాలి, తాగాలి, కంగనాలు ఆడాలి. ఇది సమాజం నేర్పిన నీతి, న్యాయం. ఇదే నడుస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఏ గతి లేని వాళ్ళు, పని లేని వాళ్ళు, ఏ సోమరిపోతులు, ముసలి వాళ్ళు, వాడు చూసుకునే వ్యవహారం, కానీ మిగతా వాళ్ళకి సంబంధం లేదు. ఇటువంటి ఈ బుద్ధి వల్ల మన ధర్మం అనేది కుంచుకొని పోతుంది, విశాలం కావట్లేదు, వ్యాపకం కావట్లేదు, ప్రచారం కావడం లేదు. ఎందుకు? ఏమవసరం అని అంటున్నారు. కాబట్టి మన చరిత్రను తెలుసుకోవాలి. సీతమ్మ విదుషీమణి, వీర నారీమణి. ద్రౌపది కూడా విదుషీమణి, చదువుకున్నవాడు. ఇంత చదువు రాకుండా అంత గొప్ప సామ్రాజ్యాన్ని, అంత గొప్ప వ్యవస్థల్ని వాళ్ళు పోషించారు. ఆంజనేయుని తల్లి అంజనాదేవి, ఆమె యోగిని. ఎన్నో మనకు చరిత్రలో కుంతీదేవి సామాన్యురాలు. కాబట్టి ఆ ఉభయ భారతి అంత గొప్ప ప్రజ్ఞ చూపించింది. అలాగే మనకు వేదంలో మీరు బైబిల్, ఖురాన్ తిరిగేస్తే ఎక్కడ కూడా అంత మగవాళ్లే చెప్పారు. ఇప్పటికీ కూడా ఇస్లాంలో మౌల్వీ కానీ, ముల్లా కానీ, మౌలానా కానీ కావాలంటే మగవాళ్ళకే, ఆడవాళ్లకు అందులో అర్హత లేదు. ఆడవాళ్ళ మసీదులో కూడా రావడానికి అర్హత లేదు ఇప్పటికీ. కానీ అలాగే క్రైస్తవంలో కూడా పోపు కావాలంటే ఆడపోపులు లేదమ్మా, మగ పోపే ఉండాలి. ఇన్ని 2000 ఏళ్ల క్రైస్తవ చరిత్రలో ఆడపోపు లేదు, రాదు కూడా, అవకాశమే. నన్నులు ఉంటారు. ఆ నన్నులేదు ఎవరు అంటే ఆ క్రైస్తవ ఫాదర్లు, బిషప్పులు, వాళ్ళకు ఉపయోగపడ్డారు, అంతకు మించింది. కానీ మన దేశం ఇప్పటికీ కూడా మహిళలు 10% ఉన్నారు ఆధ్యాత్మికంలో. మహిళా మనులు, పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మన ధర్మంలో ఉన్నారు. క్రైస్తవంలో లేదు, ఇస్లాంలో అయితే అసలే లేదు. కాబట్టి ఆ మతాలు వచ్చి పెత్తనం చేస్తున్నాయి, చెప్తున్నాయి, మనకు రీతులు చెప్తున్నాయి. మహిళలను ఎలా గౌరవించాలో మనకు చెప్తున్నారు వాళ్ళు. మన దగ్గర జిజ్ఞాస, అన్వేషణ, స్ఫూర్తి, చైతన్యము, ప్రేరణ ఉన్న మహిళల ఎవరిని కూడా వెనక్కు నెట్టలేదండి.
ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకుంటే అందరూ సహకరించారు, బలవంతంగా అయితే తీసుకురాలి. అలాగా మన మధ్యయుగంలో చూస్తాం, మొల్ల కవయిత్రి మొల్ల. ఎవరు? ఆమె కుమ్మరి కులంలో పుట్టింది, కుమ్మరి కుటుంబంలో. అంటే ఇంకా ఆలోచించండి, 17వ శతాబ్దం, 16వ శతాబ్దమా 17 ఎట్లా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఆమె కవయిత్రి. తెలుగులో రామాయణం రచించింది. ఎంత సంఘర్షణ చేసి ఉండాలి. ఇప్పుడు సంఘర్షణ చేయకుండా ఏ హక్కులు రావు, ఏ ఉన్నతి ఉండదు. మనం ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలంటే కూడా ఎంతో సంఘర్షణ చేయాలి, చేయిస్తాడు దేవుడు. అప్పుడే బంగారాన్ని నిప్పుల్లో కాలిస్తేనే అది శుద్ధమవుతుందండి. అలా ఆధ్యాత్మికం అంటే వారసత్వం కాదండి. తల్లిదండ్రుల ఆస్తులు ఏ అర్హత లేకపోయినా కొడుకులు మనవలను అనుభవిస్తారు. అని ఆధ్యాత్మికం ఎవడు పడితే వాడు వచ్చేది కాదండి. ఎంతో అర్హత కావాలి. అర్హత నీ సంకల్పాన్ని బట్టి భగవంతుడు ఎన్నో పరీక్షలు పెట్టి దాన్ని తెచ్చుకుంటాడు. కాబట్టి మహిళలు గాయత్రి మంత్రం జపించకూడదు అనేటటువంటి ఈ నిరాధారమైనటువంటి ఆరోపణలు పట్టించుకోకుండా జపం చేసుకోవచ్చు, ఏమీ నష్టం లేదు. ఎందుకంటే వేద మంత్రాలను దర్శించినటువంటి మహర్షులతో పాటు ఋషికలు కూడా ఉన్నారు. 30-40 మంది పేర్లు ఉన్నాయి. బైబిల్లో లేవు, ఖురాన్లో లేవు మహిళల పేరు. కానీ వేదంలో ఉన్న ఈ మహిళలు ఈ మంత్రాన్ని దర్శించారు, ఈ మంత్రాన్ని ఉపదేశించారు. ఉపనిషత్తుల్లో కూడా బ్రహ్మవాదినులు ఉన్నారు. బ్రహ్మతత్వాన్ని ఉపదేశించిన వాడు సులభ, మైత్రేయి, గార్గి ఇందులో ఉన్నారు. కాబట్టి ఆడవాళ్ళు గాయత్రి జపం చేయాలి అంటే యజ్ఞోపవీతం వేసుకోకూడదు ఆడవాళ్ళు. మీరు చూడండి, గుడిలో మీరు గుడిలోకి వెళ్తారు కదా, గుడిలో సరస్వతి విగ్రహం ఉంటాయి లేదా చిత్రపటాలు ఉంటాయి. చిత్రపటాల్లో కూడా సరస్వతి చిత్రపటం చూడండి, యజ్ఞోపవీతం ఉంటుంది. సరస్వతి, పార్వతికి కూడా ఉంటుంది, దేవతా స్త్రీలకు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎందుకుంది యజ్ఞోపవీతం? పూర్వము మహిళలకు కూడా ఉపనయనం జరిగేది. దానికి ఆధారాలు ఉన్నాయి, మన శాస్త్రాల్లో ఉంది. ఆ పరంపర పోయింది. ఎందుకు పోయిందంటే విదేశీయుల దండయాత్రల వల్ల. విదేశీ దుర్మార్గులు విదేశం మీద దండెత్తి మొత్తము సంపదలు దోచుకుపోవడము, అత్యాచారాలు చేయడము, యజ్ఞయాగాలు భగ్నం చేయడం, మొత్తము దేశ సంస్కృతినే కాలరాశారు వాళ్ళు. అందువల్ల మహిళలు ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. కాబట్టి మహిళలకు కూడా ఆధ్యాత్మిక ఉన్నతికి అవకాశం ఇచ్చేది కేవలం మన ధర్మం మాత్రమే. మిగతా ఎందులో కూడా అవకాశం లేదండి. మహిళ అంటే కేవలం బుర్కా వేసుకొని కూర్చోవాలి. ఇంకా క్రైస్తవంలోనైతే నన్ను కావచ్చు, కానీ పాస్టర్ కానీ ఫాదర్ కానీ మహిళ కావడానికి వీల్లేదు. అలా ఉన్నాయి వాళ్ళ లెక్కలు. వాళ్ళు ఏమో చెప్తుంటారు ఇవన్నీ. కాబట్టి మనము మహిళా శక్తి మేలుకొని నిజమైన ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలి. కేవలము ఈ ఫ్యాషన్లు, ఈ బట్టలు, ఈ మేకప్లు. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు మా టీచర్స్ లెక్చరర్స్ రూమ్ ఉండేది, స్టాఫ్ రూమ్ అంటారు. మా ఆడవాళ్ళు మగవాళ్ళందరూ ఉండేవాళ్ళు. అందరూ కూర్చొని ముచ్చట చెప్పుకోవడం ఏదో చేసేవాళ్ళు. నేను ఎప్పుడైనా కలవడానికి వెళితే మహిళా గైడెన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూర్చొని ఏం మాట్లాడుకునేదంటే, ఒకసారి వినబడ్డాయి, ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ నగ డిజైన్ ఏంటి, ఇలాంటి విషయాలు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత గొప్ప చదువులు చదివి ఇదేనా ఎప్పటికీ ఒక దేశం గురించి, ధర్మం గురించి ఏమి చర్చలు లేవు. ఇంకా ఏముండేదంటే మా లెక్చరర్ స్టాఫ్ రూమ్లో టీవీ ఉండేది. అందులో క్రికెట్ మ్యాచ్ చూస్తుండేవాళ్ళు వీళ్ళంతా. సంస్కృతం, అరబ్బీ, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఈ డిపార్ట్మెంట్ల టీచర్లు అంతా కూర్చొని అది చూసుకుంటూ ఉండేవారు. అంటే వాళ్ళంతా లౌకికమైన గురువులు కదా. నాకు ఆశ్చర్యం వేసేది, గురువులు ఇలా వీళ్ళకు ఇదే పిచ్చి పట్టింది ఏమిటని. కాబట్టి ఎవరు మనలను మార్గదర్శనం చేయాలో వాళ్ళే మార్గదర్శకులు అవుతారో వాడే చెప్తాడు మనకు. కాబట్టి ఆ పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. అందుకోసమే ఎవరికి వారు తెలుసుకొని వాళ్ళ సంస్కారాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. సరే, గురువుల్లో లోపాలు ఉండొచ్చు, ఆ లోపాలే మనకు ఆధారం కాదు. ఆ లోపాలను పట్టుకొని మనం ఉండకూడదు, మంచినే స్వీకరించుకొని ముందుకు నడవాలి.
యాన్యస్మాకం సుచరితాని తాని త్రయోపాస్యాని నో ఇతరాని అని ఉపనిషత్తు చెప్తుంది. గురువులు ఉపదేశించారు. మాలో ఏమైనా చెడు ఉందనుకోండి, చెడు లక్షణాలు చెడు ఉంటే అని వదిలిపెట్టండి, మాకే వదిలిపెట్టండి, మీరు తీసుకొని పోకండి, మీరు అనుసరించకండి అని చెప్పారు. అంత గొప్ప ఉపదేశం వాళ్ళు ఇచ్చారు మహర్షులు. కాబట్టి మహిళల విషయంలో మాత్రము ఆధ్యాత్మికం చాలా తప్పిపోయిందండి. ఒక తల్లికి ఆధ్యాత్మిక విలువలు ఉంటే, ఆధ్యాత్మిక ఆచరణ ఉంటే కుటుంబంలో విపరీతమైన మార్పు వస్తుంది, విపరీతమైన శాంతి. ఏమి చదవకపోయినా సరే, ఒకప్పుడు మహిళలు ఏమి చదువు పాపం ఏం తెలియదు, కానీ భర్త చెప్పినట్టు వినాలి, కుటుంబ గౌరవాన్ని కాపాడాలి, సంతానాన్ని పెంచి పెద్ద చేయాలి అనే ఒక భావనతోటి అన్ని తట్టుకొని వాళ్ళు కుటుంబంలో దేవతలే వెలిగారు. ఈనాడు ఎంతో మంది దేవతలు ఉన్నారు, గ్రామ దేవతలు అంటున్నాం మనం. తిరుపతమ్మ, లక్ష్మమ్మ దేవతలు. ఎవరి పేరు? వాసన దేవత. ఎలా దేవత ఇది? త్యాగం లేకుండా దేవతలు అవుతారా? సేవ చేయకుండా దేవతలు అవుతారా? ప్రతి ఒక్క దేవత వెనక కథ ఉంటుంది. త్యాగంతోటే దేవతలు అయ్యాయి. కొన్ని మహిళలు కూడా కుటుంబం కోసం ఆలోచిస్తారు, మంచిదే. కానీ అంతటితో కాకుండా పిల్లలకు, కుటుంబానికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయాలంటే ఆధ్యాత్మికత తెలిసి ఉండాలి, మౌలిక సూత్రాలు తెలియాలి. మొత్తం ఏదో శాస్త్రాలనే చదవమని నేను చెప్పట్లేదు, వీరుంటే చదవచ్చు. మౌలిక విషయాల్లో గాయత్రి మొట్టమొదటిది. ఓం భూర్భువః స్వః అంటున్నాం. ఓం అనేది మూలాక్షరము, భగవంతుని యొక్క ముఖ్యమైన నామం. దాని తర్వాత భూః భువః స్వః, వ్యాహృతి త్రయము అంటారు, మూడింటిని కలిపి. భూః అంటే ఏమిటి? భూరితి వై ప్రాణః, భువనిత్యపానః, స్వరితి వ్యానః అని చెప్పారు. భూః అంటే ప్రాణాధారుడు, భువః దుఃఖనాశకుడు, స్వః ఆనంద స్వరూపుడు. ఇది భగవంతుని యొక్క ప్రధాన లక్షణాలు. నీ కొడుకు ఎవరు? నీ కొడుకు తప్పిపోయాడు, పోలీస్ స్టేషన్లో చెప్పడానికి వెళ్ళావు, ఫోటోలు లేవు, ఏం చెప్తావు? గుర్తులు చెప్తాం కదా, ముఖ్యమైన గుర్తులు చెప్తాం. ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటుంది, లేకపోతే ముక్కుకు దెబ్బ తగిలింది, ఘాటు ఉంటుంది, కత్తి ఘాటు ఉంటుంది, ఏమో కొన్ని ముఖ్యమైన గుర్తులు చెప్తాం. పొట్టిగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. మళ్ళీ అలాగే భగవంతుని యొక్క ముఖ్యమైన లక్షణాలు మూడు ఎప్పటికీ మారవి. ప్రాణాధారుడు, దుఃఖనాశకుడు, ఆనందదాయకుడు. ఈ మూడు కనుక భూః భువః స్వః. అకార ఉకార మకారాలు కలిస్తే ఓంకారం. ఆ అకార ఉకార మకారాల యొక్క విస్తృతి భూః భువః స్వః. దాని యొక్క విస్తృతి ఏమిటి? తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మూడు పాదాలు ఆ భూర్భువః స్వః యొక్క విస్తారం. ఆ మూడు పాదాల యొక్క విస్తారమే పృథివీ, అంతరిక్షము, ద్యులోకం అని చెప్పారు. కనుక ఓతప్రోతమై ఉంది ఈ సృష్టితోటి. గాయత్రి మంత్రం ఓతప్రోతమై ఉంది. గాయత్రి వేరు, మనస్సు వేరు కాదు. గాయత్రి మనస్సు, మనస్సే గాయత్రి అని చెప్పారు. ఎందుకంటే గాయత్రి దేవత ఎవరు? గాయత్రి మంత్రానికి సవిత. గాయత్రి మంత్ర దేవత సవిత. సవిత అంటే ఎవరు? సూర్యుడు అనే అర్థం ఉంది ఒకటి. సవిత అంటే భగవంతుడు అనే అర్థం ఉంది. సవిత అంటే మనస్సు, మనోవై సవిత, మనస్సుకు కూడా సవిత అనే అర్థం. అంటే గాయత్రి యొక్క సబ్జెక్ట్ ఏమిటంటే మనస్సు. నీ మనస్సును బాగు చేయడానికి, సంస్కరించడానికి, మనస్సుకు శక్తిని ఇవ్వడానికి గాయత్రి మంత్రం ఉంది. కళ్ళు పాడైపోతే ఐ డాక్టర్ దగ్గరికి పోతాం, చెవులకు సరిగ్గా వినపడకపోతే ఇయర్ డాక్టర్ దగ్గరికి పోతాం, కీళ్ళనప్పుడు కాళ్ళనప్పుడు వస్తే ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. దానికి కూడా కదా డాక్టర్లు. మనసుకు డాక్టర్ ఎవరు అంటే సైకాలజిస్ట్, సైక్రియాటిస్ట్. వాడు ఏం చేస్తాడు? వాడు మొహానికి మనసు అంటే ఏమిటో తెలియదు. ఇంగ్లీష్ వైద్యం ప్రకారం వాళ్ళు ఏదో చేస్తారు వైద్యం తప్ప మనస్సు అంటే ఏమిటి అనేది వాళ్ళకి ఇంతవరకు తెలియలేదు. ఇంకా మనస్సును సంస్కరించి శుద్ధి చేసేది గాయత్రి మంత్రం అని. చీపురు గట్ట ఉంటే ఇదంతా శుభ్రం చేసుకోవచ్చు, బట్టల సబ్బు ఉంటే బట్టలు శుభ్రం చేసుకోవచ్చు. కానీ మనస్సును శుభ్రం చేయడానికి ఏదైనా సబ్బు కానీ, పేస్ట్ కానీ, లేకపోతే అత్తరు కానీ ఏదైనా ఉందా?
ఏది లేదు. కేవలం గాయత్రి మంత్ర ఉచ్చారణతోటి మనస్సు శుద్ధి అవుతుందని చెప్పి, అందుకే అది మహామంత్రం, గురుమంత్రం, ఆది మంత్రం, మూల మంత్రం. ఇది ఒక్కటి శుద్ధిగా లేకపోతే కాళ్ళు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, చెవులు బాగున్నాయి, ముక్కు బాగుంది, నోరు బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ ఏమవుతుంది? అతను ఏమీ చేయలేడు. చేసిన దాంట్లో పర్ఫెక్షన్, పరిపూర్ణత ఉండదు. మనసు ఏకాగ్రం కాదు, నిలబడు. వంట చేస్తే వంట కుదరదు, పని చేస్తే పని కుదరదు, దేని మీద మనసు నిలవదు, చంచలం. ఎందుకంటే మానసిక దోషాలు చూసారు మీరంతా పేపర్లో. చిన్నమ్మ అంటే తోటి కోడలు తన యొక్క అక్క అంటే ఇంకొక తోటి కోడలు కూతుర్ని అసూయతోటి చంపేసి 5 ఏళ్ల పాపం. అందరూ చదివేది. ఈ అసూయ ఎక్కడి నుంచి వచ్చింది? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, హింస, ద్వేషము, ఇవన్నీ ఎక్కడ పుడుతున్నాయి? మనస్సులోనే పుడుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి మనసులో? అందరికీ ఉన్నాయా? కొందరికి ఎక్కువ ఉన్నాయి, కొందరికి తక్కువ ఉన్నాయి, కొందరికి అసలే లేవు. మనసు అయితే అందరికీ సమానమే. ఎందుకు ఇలా ఉంది? ఈ మురికి అంటాం. ఇంటికి మురికి, దుమ్ము, ధూళి, బూజు ఉంటుంది, తులుపుకుంటాం. మనసుకు పట్టిన బూజు, మురికే ఈ కామ, క్రోధ, లోభ, మోహాలనే అరిషడ్ వర్గాలు. వీటిని దూరం చేసుకోవాలంటే గాయత్రి జపం చేయండి, భగవత్ చింతనం చేయండి. గాయత్రి మంత్రంలో భగవంతుని స్తుతి, ప్రార్థన, ఉపాసన 3 ఉన్నాయి. భగవంతుడు ఏం చేస్తున్నాడు? తిరిగొచ్చుతున్నాడు. ప్రాణాధారుడు అని చెప్తుంది. భూరితిమై ప్రాణ, ఈ బ్రహ్మాండానికి ప్రాణశక్తిని ఇస్తున్నాడు. ప్రణయతికి ప్రాణ, నడిపించే ప్రాణం ఉంటేనే నడుస్తాం. ప్రాణశక్తి తగ్గిపోతే అంటారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి మన చాతగారు జ్వరం వస్తే, ఇంకేదో అనారోగ్యం వస్తే, ఎందుకంటే ప్రాణశక్తి తగ్గిపోతుంది. పిల్లిపిల్లలాగా మొలుగుతూ ఉంటారు. అంతకుముందు పులిపిల్లలాగా గతులు వేస్తారు. ఎక్కడ తెచ్చానే తీసురా అన్న వ్యక్తి నీళ్ళు తెచ్చి అంటాడు. ఎందుకంటే ప్రాణశక్తి, ప్రాణంతోనే మొత్తం బ్రహ్మాండం అంతా నడుస్తుంది, శరీరం నడుస్తుంది. కాబట్టి ప్రాణాధారుడు అని భగవంతుడికి. ఆ ప్రాణం పోసేది వాడే, ప్రాణం తీసేది వాడే. ఏ ప్రాణి ఎన్ని రోజులు ఉన్నాయో అందరికీ కూడా లేబుల్ వేశాడు. మనిషికి 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడు. కుక్కకి ఎంత ఇచ్చాడు? ఎంత చక్కగా పెంచినా కుక్క 10 ఏళ్ళ 8 ఏళ్ళ ఎంతో ఉంటుంది. ఆవు కూడా అంతే 15 ఏళ్ళ ఏమో. ఒక్క తాబేలు మాత్రం 300-400 ఏళ్ళు బతుకుతుంది. మరి చూడండి తాబేలు. ఎందుకంటే ప్రాణశక్తి, అది శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మనం కూడా ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేస్తే ఆ శ్వాస తగ్గిపోతే ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారు. కాబట్టి ఈ కామక్రోధ లోపాలనే మురికిని వదిలించుకోవడానికి పూర్వం అందుకోసమే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ముగ్గురు కూడా ప్రతినిత్యము గాయత్రి జపం చేయండి, సంధ్యోపాసనం చేయండి, అగ్నిహోత్రం చేయండి అని చెప్పారు. ఎందుకంటే ఈ ముగ్గురితోనే సొసైటీ నడుస్తుంది. స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్, టీచర్ వీళ్ళు సరిగ్గా ఉంటే మొత్తం పిల్లలు 500 మంది పిల్లలు సరిగ్గా ఉంటారా లేదు చెప్పండి. ఇంకా సబ్ స్టాఫ్ అంటారు, అంటే ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, వాళ్ళు కూడా సరిగ్గా ఉంటారు. ఒక్క ప్రిన్సిపాల్ సరిగ్గా ఉన్నా కూడా అందరూ దానికి వస్తారు. వాడు ఒక్కడు సరిగ్గా లేదనుకోండి, మిగతా అందరూ బాగున్నా కూడా వేస్టే. ఆ దుష్ప్రభావం ఏదో రూపంగా కనిపిస్తుంది. ఇలాగా మన మనస్సు ఈ శరీరానికి సమ్రాట్. ఆ మనస్సు ఏమాత్రం అటు ఇటు అయిపోయినా సరే మొత్తం వ్యవస్థ తలకిందులైపోతుంది. కాబట్టి ఆ మనస్సును చక్కదిద్దడానికి గాయత్రి, ఆ గాయత్రి జపము చేసినప్పుడు ఈ దేశము ఏ స్థాయిలో ఉంది, ఎక్కడుంది, ప్రపంచానికి జగద్గురువుగా విరాజిల్లి ప్రపంచాన్ని శాసించాం మనం. కాంబోడియా పోండి, ఆఫ్ఘనిస్తాన్ పోండి, థాయిలాండ్ పోండి, పాకిస్తాన్ పోండి, బంగ్లాదేశ్ పోండి, ఇంకా ఎన్నో కొరియా పోండి, మన సంస్కృతి సభ్యతలు కనిపిస్తాయి. మన పూర్వము ఆ దేశాలన్నీ ఏది మన రాజులు, ఆ పేర్లే ఇప్పటికీ చరిత్రలో ఉన్నాయి. వాళ్ళ చరిత్ర కూడా తిరిగేస్తే అంతా మన చరిత్రే. తెలుగు రాజులు బర్మాను పరిపాలించారు. ఎవడికి తెలుసు? ఎవడికి తెలియదు. అలాగా ప్రపంచమంతా విస్తరించాం. ఎప్పుడు అంటే మౌలికమైన ధర్మాన్ని వదిలిపెట్టనంత వరకు.
మౌలికమంతా పోయింది. యజ్ఞము పోయింది, వేదము పోయింది, గాయత్రి పోయింది, ఓంకారం పోయింది, ప్రాణాయామం పోయింది, యోగం పోయింది, అన్నీ పోయింది. ఏం మిగిలింది? పూజలు పునస్కారాలు చేసుకుంటూ కూర్చున్నాం అంతే. ఇదే సర్వస్వం అనుకుంటున్నారు. ప్రైమరీ స్కూల్ ఉంటుంది, హై స్కూల్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుంది, డిగ్రీ కాలేజ్ ఉంటుంది, పీజీ కాలేజ్ ఉంటుంది, పిహెచ్డి ఉంటుంది అని తెలీదా? మీరేంటి ప్రైమరీ స్కూలే బాగుంది, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, ఇంతే. ఇక ఇంతకు మించి మేము ఎదగము, చదవము, అవసరం లేదు అనుకుంటున్నారు. ఏ తల్లి కూడా కొడుకు 1వ తరగతిలోనే 10 సార్లు కూర్చుంటే ఇష్టపడుతుందా? స్థాయి అంతే ఉంది. హిందువుల స్థాయి. పూజ చేసుకుంటాం, గంటలు వాయిస్తాం, ఆరతులు ఇస్తాం, కొబ్బరికాయలు కొడతాం, కొబ్బరి ముక్క ఇంటికి తీసుకెళ్ళి కొబ్బరి పచ్చడి చేసుకుంటాం, ఇంతే. ఇంకా ఇంతకు మించి ఎదుగు లేదు, పొదుగు లేదు. మాలాంటి వాళ్ళని వచ్చి ఎంత మొత్తుకుంటే ఏం లాభం? అవసరం లేదమ్మా, గాయత్రి మంత్రం ఏం అవసరం లేదు, పూజ చేసుకోవడం అయిపోయింది, ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎదగాలి, ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలి. కొన్ని చోట్ల చూస్తూ ఉన్నారు మహిళలు అంతా కలిసి సామూహికంగా సహస్రనామ పారాయణ, ఏకాదశి రోజు భగవద్గీత పారాయణ, ఇట్లా కొన్ని చోట్ల చూశారు. మరి ఇక్కడ చేస్తారో లేదో నాకు తెలియదు. ఎవరు పురుషులా మహిళలు చేస్తారు? నిన్న ఏకాదశి రోజు చేశారా? పొద్దున గీత పారాయణం మొత్తం గీత చదివారమ్మా? సరే, ఒకటనే చదివే. అట్లా ఆధ్యాత్మికత అనేది శబ్ద బ్రహ్మ. శబ్ద బ్రహ్మను ఎంత తెలుసుకుంటామో పరబ్రహ్మకు అంత దగ్గర అవుతాం. మొత్తము సైన్స్, టెక్నాలజీ, డెవలప్మెంట్ శబ్ద రూపంలోనే ఉంది, పుస్తక రూపంలోనే ఉంది కదమ్మా. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ట్యుటోరియల్స్, ఇదంతా చెప్పేది శబ్దమే కదా. ఆ శబ్దమే లేకపోతే మనిషికి పశువుకు తేడా లేదు. అందుకే వాగ్భూషణం భూషణం అన్నారు. అన్ని భూషణాల్లోకెల్లా వాక్కు అంటే స్పష్టమైన సంస్కారవంతమైన వాక్కే నిజమైన భూషణం అని చెప్పారు. మిగిలినవన్నీ కూడా సెకండరీ, గౌడము అంటారు. బట్టి లతా మంగేష్కర్ అనగానే మనకు పాటలు గుర్తుకొస్తాయి. అవి లావుగా ఉందా, సన్నగా ఉందా, తెల్లగా ఉందా, ఎవరికైనా గుర్తుకొస్తుందా? ఎలా ఉన్నా మనకు అవసరం కూడా లేదు. కాబట్టి వాక్కు, ఆ వాక్కుతోటి వాళ్ళ యొక్క లోటుపాట్లన్నీ కూడా మనం మర్చిపోతాం. ఒక తల్లి అంటే తల్లి ఎట్లా ఉందా? తల్లి అందంగా ఉందా, తెల్లగా ఉందా, తెల్లగా ఉందా, పక్కగా ఎవడు ఏ కొడుకైనా ఆలోచిస్తాడు. ఆ తల్లి యొక్క ప్రేమను బట్టి ఆ తల్లిని అంచనా వేస్తాడు. ఆ తల్లి చేసిన సేవను బట్టి హృదయంలో స్థానం ఇస్తారు. అలాగా పరమాత్మను పొందడానికి శబ్ద బ్రహ్మను ఆశ్రయించండి అని చెప్పారు. శబ్ద బ్రహ్మ లోతుల్లోకి ఎంతెంత వెళ్తామో అంత పరమాత్మ మనకు దగ్గర అవుతాడు. కాబట్టి గాయత్రి మంత్రము మహామంత్రము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వదిలిపెట్టడానికి వీలు. కొంతమంది అంటారు ఆడవాళ్లకు నెలసరి ఉంటుంది కాబట్టి వాళ్ళు జపం చేయకూడదు, పూజలు చేయకూడదు, యజ్ఞం చేయకూడదు, ఏమి చేయకూడదు అంటారు. దీనికి ఏం చెప్తారు అని అడుగుతారు. దానికి కూడా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఆ ముట్టు అంటారు, మహిళ అంటారు, మాసిక అశౌచం అంటారు, మాసిక అశౌచం. ఆ సమయం లోపల నిజానికి శాస్త్ర ప్రకారం వంట చేయకూడదు. వాళ్ళు ఒక చోట ప్రశాంతంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. యజ్ఞము చేయకూడదు, యజ్ఞంలోకి రాకూడదు, దీపం వెలిగించకూడదు, పూజలు చేయకూడదు, గుడికి వెళ్ళకూడదు. ఇదంతా కరెక్టే. కానీ మనస్సు పనిచేస్తుంది కదా, ఆ సమయంలో కూడా మనస్సు ఏం ఊరుకోదు, ఏదో ఒకటి ఆలోచిస్తుంది. కాబట్టి మానసిక జపము, మానసిక చింతన చేసుకోవచ్చని ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి. భగవంతుని నామము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జపం చేసి శ్మశానంలో ఉన్నప్పటికీ చివరికి భార్యాభర్తలు కలిసే సమయంలో కూడా భగవంతుని చింతన చేసుకోవచ్చు అని చెప్పారు. అశౌచం, శౌచానికి వెళ్తాం మనం, బలమూత్ర విసర్జన సమయంలో కూడా మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. భగవంతుని చింతన చేసుకో, ఏం దోషం లేదని చెప్పారు. కాబట్టి గాయత్రి మంత్రం కానీ, ఓంకారం జపం కానీ ఏదైనా సరే మన మనస్సులో చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఫోన్లు వచ్చాయి, పెట్టుకొని మంచి భక్తి పాటలు వినవచ్చు. కూర్చొని ఏం చేయాలి, ఊరికి జుట్టు పిక్కోవాలంటే అవసరం లేదు. మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు.
ఈనాడు ఒక మనిషి ఆధ్యాత్మికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఎదగాలంటే ఆపేవాళ్ళు ఎవరు లేరు. అన్ని తలుపులు అన్ని కిటికీలు తెరుచుకున్నాయి. ఒక్క ఫోన్ ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో తెలుసుకోవచ్చు. గురువు లేడంటూ బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎంతో మంది గురువులు చెప్పిన ఉపదేశాలు ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నామో ఆ ఫోన్ పట్టుకొని పనికి వాళ్ళ చెత్త అంతా చూస్తున్నారు. చాలా మంది మహిళలు ఆ భర్త ఆఫీస్కి పోయి పిల్లలు స్కూల్కి పోయాక రీల్స్ అని చెప్పి పిచ్చి పిచ్చి పాటలు గంతులు వేసుకుంటూ అవన్నీ తీసి పెడుతూ ఉన్నారు. అవన్నీ చూసి ఎవడో ఫోన్ చేస్తాడు, బాగుందండి కామెంట్లు పెడతారు, మీ డ్యాన్స్ బాగుంది, మీ చీర బాగుంది, అది బాగుంది అనేసరికి ఇక రకరకాలైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ అవసరమా అంటే అవసరం లేదు అని అనుకోవట్లేదు మనుషులు. ఎందుకంటే సత్సంగం లేదు, ఆధ్యాత్మికం లేదు. కాబట్టి ఇదే లోకము, ఇదే ప్రపంచము, ఇదే జీవితం అనుకుంటున్నారు. ఇంతకు మించింది మరొకటి ఉంది అని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి మహిళా శక్తి మేలుకుంటే ప్రపంచం అంతా కూడా చిటికెలో స్వర్గమైపోతుంది. ఒక ఇల్లాలో ఉంటే ఇల్లంతా బాగుపడదు. ఒక తల్లి చెప్తే ఎవడు వినడు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని చెప్పారు. సామ్రాజ్యాలే గజగజలు ఆడిపోతాయట మహిళా మండలంతా కలిసి వీధుల్లోకి వస్తే. మగవాళ్ళు పోతే పని కాదు, 10 మంది మగవాళ్ళు పోతే ఒడు పట్టించుకోరు, పడి పక్కకు పడి. 10 మంది మహిళలు పోతే అయ్యో పాపం వాళ్ళు పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, వంట చేయాలి, ఇక్కడ ఉంటే ఎట్లా, సరే అమ్మా మీరు ఇవ్వండి మేము చూస్తాము అని వాళ్ళకి అసలు దయ చూపిస్తారు. అందుకోసమే భగవంతుడు కూడా మహిళలు స్మరిస్తే తొందరగా అనుగ్రహిస్తాడట. పురుషులు స్మరిస్తేనో బాగా టైం పడుతుంది, కానీ మహిళలు స్మరించాడు. ఎందుకు స్మరించారంటే నా కొడుకు, నా ఆయన, నా ఇల్లు, ఇది అది అని ఊరికే సాంసారిక కార్యకలాపాల్లో తలమునకలైపోయి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే భగవంతుడి చింతన కుదరదు. అందుకే భర్త దులిపేసుకొని పోతాడు, కానీ తల్లి దులిపేసుకుని పోలేదు, భార్య దులిపేసుకొని పోలేదు. అందుకని మహిళకు ఉన్న సెంటిమెంటే ఆమె ఒక పాశం కూడా అయిపోతుంది. అది గొప్పకు ఉపయోగపడుతుంది, బంధనానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎంతో మంది శీలవంతులు పతివ్రతలైన మహిళలు ఈనాటికి కూడా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు చూసినా నా భర్త, నా పిల్లలు, ఇది సంసారం, ఇదే ఉంటుంది వాళ్ళకి. అది కొంచెం పక్కన పెట్టి ఆత్మచింతన, ధర్మ కార్యక్రమాలు వీటిలో పాల్గొనే వాళ్ళు తక్కువ ఉంటారు. చూస్తూ ఉంటాను నేను, మహిళలు ఎవరో వస్తూ ఉంటారు, చాలా తక్కువ మంది. సమయం నుంచి సేవ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎన్నో వెనక నుంచి తోకలు తగిలిస్తారు. పని లేదు, పాట లేదు, ఊరికే ఇది పూజలు అంటుంది, ఇదే వ్రతాలు అంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఒకటే మాట, తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్యాషన్లన్నీ ఎంత తిరిగినా ఎవరేమన్నారు, మార్కెట్కి వెళ్ళేసి షాపింగ్ అని తిరిగితే ఎవరేమన్నారు, పుట్టింటికి, తోడుకోడలింటికి, ఆ ఇంటికి, ఇంటికి ఎన్ని తిరిగినా కూడా ఎవరు తిరిగిపోతున్నారండి. ధార్మిక కార్యక్రమాలకు ఒక మహిళ 10 సార్లు వస్తే తిరుగుతుంది, తిరిగిపోతున్నారు, ప్రత్యక్షంగా తిరుగుతుంది అని. భర్త లేదు బాధ, పాపం పిల్లలు కూడా పాపం అమ్మాయిలో పోతుందిలే, అమ్మ భక్తి మాకైతే అన్ని చేసి పెట్టింది కదా, పోతే పోయిందని వాళ్ళు అనుకుంటారు. అవునమ్మా ఎక్కడికి వెళ్ళావు, రాత్రి ఎంత అయింది, అక్కడ ఊళ్ళో అదేదో ప్రవసలు, నిన్న కూడా వెళ్ళినట్టున్నావు కదమ్మా. ఇదే పని వాళ్ళ, నిన్న పోయిందా, ఈరోజు పోయిందా, రేపు పోతుందా, ఇదే కామెంట్. కాబట్టి ఈ రకమైన మనస్తత్వం వల్ల మహిళలు ఎంతో కొంత తెలుసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఎందుకు వచ్చింది ఇవన్నీ లేకపోయి అని చెప్పేసి ఊరుకుంటున్నారు. కాబట్టి మహిళల యొక్క మైండ్ సెట్టింగ్ మారాలి అంటే వాళ్ళు ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక గ్రంథాల అధ్యయనం చేస్తే తప్పకుండా మార్పు వస్తుంది. మనం ఒక సామెత వింటూ ఉంటాం, స్త్రీకి స్త్రీయే శత్రువు, స్త్రీకి పురుషుడే శత్రువు అని ఎవరు వెళ్ళే. స్త్రీకి స్త్రీయే శత్రువు, అత్తకు కోడలు శత్రువు. అత్త కోడల కయ్యమైతే జగత్ విదితం. ఎందుకు జరుగుతుందంటే అజ్ఞానం, అవిద్య. వాళ్ళకి ఏం నేర్పించామని ఏమీ లేదు. ఇప్పుడంటే ఇంగ్లీష్ చదువులు చదువుతున్నారు. ఇక ఇంగ్లీషు చదువులు చదివిన ఆడవాళ్ళు అయితే ఇంకా మరి పాశ్చాత్య పోకడలు వాళ్ళకి అసలు ఏ సంస్కృతి సంప్రదాయం ఏమీ తెలియదు. దానికి తోడు ఉద్యోగాలు వచ్చి నెలకు 70,000, 50,000 వచ్చేసరికి మేము చెప్పినట్టు వినాలి అని చక్రం తిప్పుతూ ఉన్నారు. దానివల్ల కుటుంబ జీవితం దెబ్బతింటుంది. ఎటుపక్క చూసినా కూడా నష్టమే జరుగుతుంది. కాబట్టి కేవలము భౌతిక విద్య వల్ల ఉన్నతి జరగదు. ఆధ్యాత్మిక విలువలు కూడా అవసరం. ఆధ్యాత్మిక సాధన పురుషులకు అవసరమే, స్త్రీలకు అవసరం. లేకపోతే సమాజము, కుటుంబము, జీవితం నష్టపోతుంది. ఒక ఉత్తమురాలైన తల్లి ఉంటే ఎంత
ఎంత గొప్పగా పెరుగుతారు పిల్లలు, వాళ్ళు ఏం చదివినా చదవకపోయినా సరే. సీత సంరక్షణలో లవకుశులు రాముడినే ఎదిరించిన వీరులుగా పేరు తెచ్చుకున్నారు. చూడండి ఆ సీత యొక్క గొప్పతనం అది. సీతను రాముడు అడవులకు పంపాడా పంపలేదా పక్కన పెడతాం, కానీ సీత అడవులకు పంపిన రాముడిని ఎప్పుడు నిందించినట్టు మనం చూడం. రామనింద నేను భరించలేదు, రాముడు ఏమనకండి అంటే భారతీయ నారి. కాబట్టి మహిళలు ఈ గాయత్రి మంత్రాన్ని తప్పకుండా జపం చేసుకోవచ్చు. గాయత్రి ఈ భూ అంటే ప్రాణాధారుడు, భువ అంటే శోకనాశకుడు, స్వహ అంటే ఆనంద స్వరూపుడు. 3 ప్రధాన లక్షణాలు. కాబట్టి మనమంతా ఎందుకు వచ్చాము ఇక్కడికి? ప్రాణాధారుడు అయిన భగవంతుడిని తెలుసుకోవడం, దుఃఖాలు నాశనం చేసుకోవడం, ఆనందాన్ని పొందడం. ఇక్కడ దుఃఖాలు ఇస్తాము అంటే ఎవరు రారు. భగవంతునికి ఎందుకు డిమాండ్ ఉంది? దేవుడు అని అందరూ తిరుగుతూ ఉంటారు, ఎన్నో తిప్పలు పడతారు, కొండలు ఎక్కుతారు, గుట్టలు ఎక్కుతారు, ఎక్కడో కేదార్నాథ్, బద్రీనాథ్, ఎక్కడెక్కడో వెళ్ళొచ్చారంటే చాలా మంది చెబుతుంటారు. మమ్మల్ని పిలిస్తే కూడా మేము పోలేదు, అంటే మా ఓపిక లేదు, శాస్త్రాలు చదువుకోవడమే ఆనందం. ఇక్కడ ఆనందం దొరకకుంటే ఎక్కడికో వెళ్తాం కదా అని తిరుగుతున్నారు వాళ్ళు. ఇలా వెళ్ళామని చెప్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఎలా వెళుతున్నారు అంటే భగవంతుని యొక్క ఆనంద బిందువు ఒకటన్నా దొరుకుతుందేమో అని ఒక ఆశ. అలాగా మనమంతా ఎందుకు ఆధ్యాత్మికంలో ఏమీ రాదు, మూటలు మూలలు ఏమీ ఉండవు, ఇచ్చుకోవడమే ఉంటుంది, వదిలించుకోవడమే ఉంటుంది. కానీ ఆనందం అనేది ఒకటి లభిస్తుంది. అది చూపించేది కాదు, చెప్పేది కాదు, ఎవరికి వాళ్ళకే. కాబట్టి మనము ఆనంద స్వరూపుడు, భగవంతుని యొక్క లక్షణం ఆనంద స్వరూపుడు, ప్రధాన లక్షణం. అది మనకు లేదు, జీవుడికి లేదు, ప్రకృతికి లేదు. ప్రకృతిలో ఆనందం లేదు, జీవుడికి ఆనందం ఉందా? ఈ క్షణం బాగుంటే రెండో క్షణం ఏమవుతుందో తెలియదు. పొద్దున శాంతి, రాత్రికి క్రాంతి. అది ప్రకృతి జడం, నిర్జీవం. ప్రకృతితో ఆనందం ఉందా? రుచికరమైన ఆహారం, ఆహారం కూడా ప్రకృతి నుంచి వచ్చింది. ఆహారం తింటే మనకు తృప్తి, శాంతి దొరుకుతుందా? తింటాం 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 తింటాం, తిని 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 విసిగే వస్తుంది. ఆ వంకాయ వద్దు అంటే వంకాయ కూడా ఇష్టం కదా నీకు, తిని తిని విసుగొచ్చింది, వద్దు అంటాం. లడ్డూలు ఎన్ని తింటాం? 4 తింటాం. ఎక్కువ 5 తింటే కడుపు నొప్పి. 4 కూడా ఎక్కువే. అసలు నేతితో చేసిన లడ్డూలు అంటే 1-2 కంటే ఎక్కువ తినలేదు. పరిమితి అనేది ఉంది. ఆ పరిమితిని దాటిపోతే ఆ సుఖమే దుఃఖమైపోతుంది. బట్టలైనా అంతే. 10 బట్టలు ఉన్నాయనుకోండి, ఎవరికేం బాధలేదు. 200 చీరలు ఉన్నాయనుకోండి, ఈ చీరలను రక్షించుకోవాలి, ఎవరు అడుగుతారో, చెల్లెలు అడుగుతుందేమో, చిన్నమ్మ అడుగుతుందేమో, నీకు ఎందుకే అనే చీరలో ఒక చీర అనేది. ఆ చీర చాలా నుంచి కట్టుకుంటున్నావు కదా, ఎన్ని రోజులు కడుతుంది? నాకని నేను కట్టుకుంటా. 10 మనిషి కూడా అడుగుతుంది, అమ్మగారు ఒక చీర అని. అమ్మగారు దీనికంటే ఎప్పుడు పడ్డాయి, ఎప్పుడు చూసింది అని అనుకుంటాను. ఇంకా ఆ వస్తువులు ఎక్కువైన కొద్దీ కూడా వాటిని రక్షించడము, కాపాడడము, నా తర్వాత ఎవరికి ఏమి ఇవ్వాలి అనే భయం అనేది ఉంటుంది. అందుకే ధనవంతులు చాలా భయపడతారు. పేదవాడికి పోయేది లేదు, వచ్చేది, వాడు ఏమి భయపడదు. ఈ క్షణమే చావొస్తా, చస్తే చచ్చాలి, తలుపు తెచ్చుకొని గుమ్మంలోనే పడుకుంటాడు. మనం తలుపులు మూసుకొని, తాళాలు వేసుకొని, సీసీ కెమెరాలు పెట్టుకొని, వాచ్మెన్ పెట్టుకొని, గన్నులు పెట్టుకొని, ఎన్ని రకాలుగానో భయపడుతూ జీవిస్తాం. ధనం ఎక్కువైన కొద్ది సమస్యలు. కాబట్టి ఎప్పుడు భయం పోతుంది అంటే భగవంతుని యొక్క ఆనందము దొరికినప్పుడు నిర్భయంగా ఉంటాడు వాడు. ఎవరికి భయపడేది లేదు. మనము కథల్లో వింటాం, ఎంతోమంది భక్తులు మహారాజులను ఎదిరించారు వాడు. శివాజీ మహారాజ్ తుకారాంకు కానుకలు పంపిస్తాడు, ఆయన గొప్పతనం చూస్తాడు. కానుకలు నాకైతే నాకు అవసరం లేదన్నాడే. భార్య అడిగాడు, నీకు కావాలా ఇవన్నీ అని ఆశ పడింది. ఆడవాళ్ళకు ఇస్తే బాగా తీసుకుందాం అనుకుంది, కానీ మళ్ళీ ఇంకా మీరు చెప్పినట్టేనండి, నాకేం లేదు, నాకు ఇష్టం లేదని చెప్పి. అట్లా ఈ నగలు, నట్ల, ఆడంబరాలు, ఆర్భాటాలు, ఆశ, మనిషికి ఎంతో ఆశ. వాటితో సుఖం వస్తుంది అనుకుంటా, ఎప్పుడో తెలిసిపోతుంది చివరి క్షణాల్లో. అప్పుడు వదిలేసుకున్న లాభమే, మొదలే వదిలేసుకుంటే అయిపోతుంది. కానీ చిన్నపిల్లవాడు బొమ్మలు ఆడుకుంటాడు, తల్లి ఏం చేస్తుంది, పనిలో ఉంటుంది, బొమ్మలు తెచ్చి వాడు వాడు మొహానుడు అవన్నీ తీసి పీకి పాకి ఏదేదో చేస్తాడు. 15 నిమిషాలు అయిన తర్వాత ఇవన్నీ వేస్ట్ అని మనకు అర్థం. మళ్ళీ అమ్మ అంటే పక్కకుంటూ వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వచ్చింది, బొమ్మలు ఉన్నాయి కదా ఆడుకో అంటే పాత పడిపోయాయి, అన్ని తోకలు బీకలన్నీ పీకేసి ఉంటాయి. అమ్మ అనే బొమ్మ నిజమైన బొమ్మ,
అర్థం చేసుకునే బొమ్మ అని అర్థమవుతుంది వాడికి. అలాగే మనిషి కూడా అంతే, ఫోన్లు తెచ్చుకుంటున్నారు, ఫ్రిడ్జ్లు, టీవీలు, కార్లు, ఎన్నో రకాల వస్తువులు ఇంటి నిండా జమ చేసుకుంటున్నారు. మనిషికి ఒక ఫోన్ అయిపోయింది, విసుగొస్తుంది. కొంతమంది విసిగెత్తి పక్కన పారేస్తున్నారు. విసుగురాని వ్యక్తులు పిచ్చివాళ్ళు అయిపోతున్నారు, సైకో పేషెంట్లు అయిపోతూ ఉన్నారు, మానసిక రోగులుగా మారుతున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్ జడము, చైతన్యం లేదు, ఆనందం లేదు అందులో. ప్రకృతి కదా, ఆనందం లేని ప్రకృతిని మనం ఎంతగా ఆశ్రయిస్తామో మనం దుఃఖాల పాలైపోతాం. ఒక మనిషి ఇంకొక మనిషితోటి మాట్లాడితే, సంబంధం పెట్టుకుంటే ఆత్మోన్నతి ఉంటుంది, శాంతి ఉంటుంది. మనిషి అంటే మంచి మనిషితోటి, అది యంత్రము, అది మంచిది కానీ చెడ్డది కానివ్వండి. ఎంత సంబంధం పెట్టుకుంటామో అంతగా బుద్ధి దిగజారిపోతుంది, దుఃఖం వస్తుంది. ఎందుకంటే మానసిక ఉన్నతి ఉండదు, దాంట్లోంచి ఎనర్జీ రాదు. మన ఎనర్జీ అది లాగేసుకుంటుంది, దాని నుంచి మనకు రాదు. బట్టి పరమాత్మ ఆనంద స్వరూపుడు అనేది ప్రధానమైన లక్షణము. చీమలు ఒక్క తేనె చుక్క పడితే బార్లు వస్తాయి, వరుసగట్టు వస్తాయి చీమలకి. వచ్చే తెలిసిపోతుంది అంతే. అలాగా భక్తునికి కూడా ఎక్కడ ధర్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఆధ్యాత్మిక ఉపదేశాలు తెలిసిపోతుంది. వాడు వస్తాడు, నిజమైన భక్తుడు గుర్తుపడతాడు. వీడు దొంగ గురువా, వీడు మంచి గురువా, ఇది ఏంటి, వీళ్ళెవరు, ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండానే భగవంతుడు స్ఫురణ కలిగిస్తాడు. ఆ రకంగా అతడు అధర్మము, అన్యాయం నుండి తప్పించుకొని ధర్మం వైపు సాగిపోతూ ఉంటాడు. కాబట్టి మన మనసు లోపల స్పష్టత ఉండాలి. ఒక చీరకు మ్యాచింగ్ కోసం 10 షాపులు పెడతారు, అదే కలర్ ఉండాలి. ఏమాత్రం కలర్ డిఫరెంట్ ఉన్నా అగ్రి, ఒప్పుకోరు. అలాగా సత్యమే కావాలి, మాకు కల్తీ లేని వస్తువే కావాలి అని మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా దొరుకుతుంది. 10 షాపులు కాకపోతే 20 షాపులు తప్పకుండా దొరుకుతుంది. ఆ సంకల్పం అనేది ఉండాలి. కనుక మహర్షి దయానంద సరస్వతుల వారు వేద విద్యను వెలికి తీసి సమస్త మానవులు అన్నాడు ఆయన. స్త్రీలు, పురుషులు, భారతీయులు, యూరోపియన్స్, ముస్లింలు, క్రిస్టియన్లు అనలేదు. సమస్త మానవులు వేదాలు తెలుసుకోవాలి, భగవంతుని యొక్క ఆనందాన్ని పొందాలి అని చెప్పారు. అది చెప్పడానికి ఆయన ఏం చేశాడు? 16 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తల్లి చిన్నాన్న చనిపోయాడు, చెల్లెలు చనిపోయింది. వాళ్ళ యొక్క చనిపోవడం వల్ల కలిగిన దుఃఖంతో ఎందుకు చనిపోతున్నారు, చావు ఏమిటి, మనిషి చనిపోవలసిందేనా, దీని అంతేమిటి తెలుసుకుందామని ఇంట్లోంచి బయటకు వచ్చి 16 ఏళ్ల వయసులో వచ్చి 16, 26, 36, 40, 42 ఏళ్ల వయసులో ఇంచుమించు 30 ఏళ్ళు తిరిగాడు భారతదేశం అంతా. గురువు కావాలి, గురువు కావాలి. గురువులు లేరు, అబ్బోలేడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కానీ ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా ఆయనకు ఆత్మతృప్తి కాలేదు. వారు చెప్పే ఉపదేశంతో మనస్సు సంతోషించలేదు. ఇంతకంటే మించింది ఏదో ఉంది, ఇది సరికాదు అని అన్వేషిస్తూ చిట్ట చివరికి 30 ఏళ్ల తర్వాత 42, 45 ఏళ్ల వయసులో ఆ మధురా నగరంలో విరజానందుడు అనే ఒక గుడ్డి గురువును పడ్డాడు. ఆ గుడ్డి గురువు అంటే ప్రజ్ఞాచక్షు అంటారు, కళ్ళు లేవు కానీ ఆ త్రినేత్రం ఉంది. ఆయన వేద విద్యను ఉపదేశించేసరికి ఇతను నిజమైన గురువు అని స్వీకరించి ఆయన ద్వారా వేదాలను తెలుసుకొని అందరికీ ఉపదేశించాడు మహర్షి దయానంద. ఆ దయ వల్ల నేను చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి మహర్షి దయానందుడు వేదమాత యొక్క చెర విడిపించాడు, బంధనాలు తొలగించాడు. ఎక్కడుంది వేదమాత? చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేసి తీసుకెళ్ళి ఒక కొట్టంలో పారేస్తారు. ఎవరికి వేదాలు అవసరం లేదు. ఇప్పుడు కూడా అంతే పరిస్థితి. ఇంకేదో చదువుతారు. వేదం మాత్రం ఏ గుళ్ళో కనిపించదు, ఏ మఠంలో కనిపించదు, ఎవరికి చెప్పరు. ఎప్పుడు చెప్తారంటే వాడెవడో పనికి వాళ్ళ ఎమ్మెల్యే వస్తాడు, గుడికి ఎంపీ వస్తాడు, వాళ్లకు పూర్ణ కుంభంతో స్వాగతం. లక్షల కోట్లు మింగేసినటువంటి రాజకీయ నాయకులకు మీరు తిరుపతి వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, పూర్ణ కుంభంతో స్వాగతాన్ని చెప్తే అప్పుడు వేద పండితులు వచ్చి మంత్రాలు చదువుతారు. వాళ్ళ అర్హులైనా, యోగ్యులైనా, వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి ఈ మంత్రాలు. కానీ అది చేరవలసింది భక్తులకు చేరాలి, ప్రజలకు చేరాలి. ఆ వేద మంత్ర జ్ఞానముతో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. పోలీస్ స్టేషన్లు లేకుండా, కోర్టులు లేకుండా, ఔషధాలు లేకుండా పరిష్కారమయ్యే విధి విధానాలు మనకు వేద శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
అటువంటి మహత్తరమైన వేదాల సంపద మన దగ్గర ఉన్నా కూడా దరిద్రులుగా, రోగులుగా, నికృష్టులుగా, నీచులుగా బతుకుతున్న బానిసలు భారతీయులు, దేశంలో పేరుకే భారతీయులు, ఇంగ్లీష్కు బానిసలు, ఇంగ్లీష్ వైద్యానికి బానిసలు, ఇంగ్లీష్ కల్చర్కు బానిసలు. అన్ని వాడు ఇక్కడ లేడు, తెల్లవాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, కానీ వాడి భాషతో పరిపాలిస్తున్నాడు, వాడి వైద్యంతో పరిపాలిస్తున్నాడు, వాడి కల్చర్తో పరిపాలిస్తున్నాడు, చివరికి వాడి ఆహారంతో పరిపాలిస్తున్నాడు. పిజ్జాలు, బర్గర్లు, కేకులు, పేస్ట్రీలు, బేకరీ ఐటమ్స్, ఇదంతా ఏంటి మనదే. చివరికి ఆహారం కూడా మనది కాకుండా పోయింది. ఆ చెత్తంతా తిని పిల్లలంతా అడ్డమైన రోగాలు తెచ్చుకుంటున్నారు. ఎవరికి కూడా బుద్ధి లేదు. తల్లిదండ్రులు గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఈ నాలెడ్జ్ నెత్తికెక్కదు, అవి తినొద్దురా, నేను నీకు చేసి పెడతా అంటే కూడా వద్దంటున్నారు. ఆర్డర్ ఇచ్చి మరి స్విగ్గీ, జొమాటో, తల్లిదండ్రుల మధ్య ఫోన్ లాక్కొని నొక్కుతాడు, ఆర్డర్ తెప్పించుకొని తింటున్నారు. ఒకడే కొడుకు ఏం చేస్తాడు? వద్దంటే వాడు పోతాడా, ఉంటాడా, చంపుతాడా, చస్తాడా తెలియదు. ఈ రకమైన దుష్కరమైన పరిస్థితి ఏర్పడింది హిందూ. నేను ఒకటే చెప్తాను, ఒక్క కొడుకైనా నీకు నష్టం లేదమ్మా, సంస్కారం నేర్పండి. ఆధ్యాత్మికత అంటే పనికి వాళ్ళని అనుకోకండి. నేను నా జీవితంలో ఎన్నో చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇళ్లలో చేశాను. ఏమమ్మా మీ పిల్లలు స్కూల్కి పోయారు, పిల్లలేమో హాస్టల్కి పోయారు, పిల్లలేమో ట్యూటోరియల్కి పోయారు, పిల్లలేమో ట్యూషన్ పోయారు. మరి మీ ఇంట్లో సత్సంగం చేస్తున్నాం కదమ్మా, ఇది యజ్ఞం చేస్తున్నాం కదా, పిల్లలు ఉండాలని అంటే ఏదో అర్జెంట్ అండి, ఎగ్జామ్స్ ఉన్నాయి, అది ఏదో ఉన్నాయి. అంతేగాని ఈరోజు మార్పించేసి మా పిల్లల్ని కూడా కూర్చోబెడతాము, వాళ్ళు కూడా సంస్కారం వస్తుంది అనేవాళ్ళు నోటికి ఒకరు కనబడ్డారు, చాలా తక్కువ మంది. ఇక్కడ ఇది ఏం పనిపాలనే కార్యక్రమం, ఇది పనిపాఠాలు ఇది వాళ్ళు చేసుకునేది. ఆధ్యాత్మికము, ఈ ఉపదేశాలు, ఈ సత్సంగాలనే భావన ప్రజల్లో. అందుకే వాళ్ళు పిల్లలకు గట్టిగా చెప్పలేకపోతున్నారు, నేర్పలేకపోతున్నారు. సెలవుల్లో కూడా అమ్మమ్మాయిలు, నాయనమ్మాయిలు, తాతయ్యలు, మేనమామిలు ఈ పిల్లలాగా తిప్పుతా ఉంటారు. తిరిగి ఆ పిల్లలకు ఏమొస్తుందంటే పెళ్లిళ్ళు, పేరెంటాలు, ప్రేమలు, వ్యవహారాలు, ఇదే కదా నేర్చుకునేది. అక్కడ ఇంకేమైనా ఉందా? గురువులు, మఠాలు, ఆశ్రమాలు ఎవడైనా తీసుకువెళ్ళారు ఉన్నారా? ఎవరు లేదు. అందుకని మనం ఏ విధంగా వాళ్ళని పెంచుతున్నామో అవే ఫలితాలు వస్తాయి. తప్పు వాళ్ళని కాదు, మనదే. గురువులు ఉన్నారు, పలానా చోట ఆశ్రమం ఉందిరా, పోదాం. మీరు నమ్మిన గురువే. అందరూ చెడేం చెప్పట్లేదు, మంచిగా చెప్తున్నారు. ఎంతో మంది తమ చెడు మార్గంలో నడిచిన మంచిని చెప్పే గురువులు ఉన్నారు, ఉపదేశాలు బోలెడు ఉన్నాయి. తల్లి తను ఎంత నష్టపోయినా బిడ్డకు మేలు చేయాలని చూస్తుందండి. అలాగా మంచిని చెప్పే వాళ్ళకి ఏం కొదువ లేదండి భారతదేశం. చెబుతున్నారు కానీ గ్రహించే వాళ్ళు లేరు. గ్రహించుకోండి అని ప్రోత్సహించే తల్లిదండ్రులు మనకు కనిపించట్లేదు. కాబట్టి ఏ సత్సంగమైనా, ఏ కార్యక్రమం అయినా సరే, మీరు 4 రోజులు పెట్టారు ఈ కార్యక్రమం, ఒకరోజు మీరు రండి, పిల్లల్ని తీసుకొద్దాం, సాయంకాలం అని ఎవరు ఎందుకు అనుకోవట్లేదు? ఇది అవసరం లేదనుకుంటున్నారు, అదే ముఖ్యం అనుకుంటున్నారు. అది చదివితే మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇది చదివితే ఏమొస్తుంది అనుకుంటున్నారు? అంతకు మించింది వస్తుంది అని ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మన పిల్లల్ని పట్టుకొస్తాం. అంతకు మించింది వస్తుంది. అన్నిటినీ కూడా నియంత్రణలో ఉంచుకునే శక్తి వస్తుంది. తిండి లేకపోయినా సరే సంతోషంగా, శాంతిగా ఉండే మానసిక స్థితి ఏర్పడుతుంది. అది భగవంతుని యొక్క తత్వం ద్వారానే సాధ్యమవుతుంది. ఇంకా దేని వల్ల కూడా మీరు అన్నం పెట్టండి అరిగిపోతుంది, చీరలు ఇవ్వండి చిరిగిపోతాయి. చెప్పిన ఉపదేశం ఎందుకు ఎక్కితే జీవితమే మారిపోతుంది. అందుకోసమే గురువులు చెప్పేది, సద్గురువులు చెప్పేది గ్రహించుకొని ఆ ప్రకారంగా వెలగాలి. మీరు పుస్తకం అంతా చదివినా కూడా నెత్తికి ఎక్కుతుందో లేదో తెలియదు. కానీ సత్సంగంలో ఉంటే గురువుల ఉపదేశం 10 మాటల్లో ఒక్క మాట నెత్తికెక్కినా కూడా ఆరోగ్యం వస్తుంది, జీవితం బాగుపడుతుంది, ఎన్నో రకాల మార్పులు వస్తాయి. చాలా మంది స్వామీజీ మీరు మా ఊరికి వచ్చారు, 10 ఏళ్ల కింద వచ్చారు, 20 ఏళ్ల కింద వచ్చారు, మాకు ఏం చెప్పారయ్యా? వచ్చింది గుర్తుంది, ఏం చెప్పారు మనకే గుర్తుంటుంది. మీరు అది చెప్పారండి, చాలా బాగుంది, అది మాకు నచ్చింది, మేము మా జీవితంలో అనుసరిస్తున్నాం, బాగుపడ్డామని చెప్తూ ఉంటాను. అలాగా ఎంతమందికి పంచినా తరిగిపోనిది ఏమిటి అంటే జ్ఞానోపదేశము. సర్వేషామేవ దానానాం బ్రహ్మదానం విశిష్యతే. అన్ని దానాలలోకి గొప్ప దానం ఏమిటి? అన్నదానం అనుకుంటారు చాలా మంది. అన్నేన క్షణికా తృప్తి.
విజ్ఞానేన నిత్య తృప్తి అని. అన్నముతోటి ఆ పూటకే తృప్తి, కానీ జ్ఞానోపదేశంతో నీ జీవితమే తృప్తి చెందుతుంది. కాబట్టి అన్ని దానాలలోకి గొప్ప దానము ఉపదేశం అని చెప్పారు. ఉపదేశం అంటే ఎక్కడ పడితే అక్కడ చెప్పలేము. నిర్దిష్టమైన ప్రదేశము, నిర్దిష్టమైన సమయము, నిర్దిష్టమైన వ్యక్తులకే ఎక్కడ పడితే చెప్పడానికి కుదరదు. కాబట్టి ఆ జ్ఞానోపదేశాన్ని మనం అందుకొని, మీరు చెప్తే మీ పిల్లలు వినకపోవచ్చు, మనం గురువుల దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు ఏదో ఒక మాట అయినా పట్టుకుంటారు. కాబట్టి తద్వారా ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా కూడా గంజాయి నల్లమన్, గంజాయి నల్లమన్, టన్నులు పట్టుబడి, గంజాయి చాక్లెట్లు, గంజాయి బిస్కెట్ల, అవి గంజాయి అవి ద్రవం, లిక్విడ్ గంజాయి కూడా దొరుకుతుంది. రకరకాలుగా అమ్ముతున్నారు. మన పిల్లలే రాబోయే భారతీయ పౌరులు వాటికి బానిసలైపోతున్నారు. మనకు కూడా తెలియదు. నా దగ్గరికి కూడా 2-3 వచ్చాయి గంజాయి కేసులు. కాబట్టి వీటికి ఎందుకు అలవాటు పడుతున్నారు పిల్లలు అంటే, వాళ్ళకి ఇంట్లో శాంతి లేదు, చదువులో శాంతి ఉందా, చదివిన వాళ్ళు శాంతిగా ఉంటున్నారు. ఎందుకంటే ఆ చదువులు చదివి పిచ్చివాడైపోతున్నారు. ఇందులో పుస్తకాలు అంతా భౌతిక విద్య. మరి శాంతి పొందాలంటే పక్షి ఆకాశంలో ఎక్కడెక్కడో ఎగురుతుంది, కానీ చిన్న గుడ్డిలోనే దానికి విశ్రాంతి. మనం ఎన్ని చదివినా, ఎన్ని సంపాదించినా నీకు విశ్రాంతి ఆధ్యాత్మికం అనే చిన్న గూడు గాయత్రిలో, ఓంకారంలోనే ఉంది నీకు శాంతి. అది తెలుసుకుంటే, మన పిల్లలకు నచ్చజెపితే, తెలియజేస్తే తప్పకుండా భారతీయులు ప్రపంచాన్ని ఈనాటికి కూడా శాసించగలుగుతారు. అటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు, గ్రంథాలు మనకు ఇచ్చారు మహర్షులు. మనం చేయాల్సింది ఏమీ లేదు, ఆ చదువుకొని తెలుసుకొని తెలియజెప్పడము, మన జీవితాన్ని చక్కదిద్దుకోవడం, ఇంతే. ఓం నమస్తే.